అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను గీతావాణి. ఇప్పుడు మనం పిలక గణపతి శాస్త్రి గారి విశాల నేత్రాలు అన్న రచనను ఆస్వాదిస్తున్నాం. 5వ భాగంలోకి ప్రవేశించాం. ముందుగా 4వ భాగంలో జరిగిన కథ క్లుప్తంగా మీకోసం. ఒకనాడు స్నేహితుడు గోపాలయ్య వీధిలో కనిపిస్తాడు రంగనాయకులకి. అతని ద్వారా గోపాలయ్య ద్వారా నిచ్చులాపురం విశేషాలన్నీ తెలుస్తాయి. శ్రేయోభిలాషిగా గోపాలయ్య రంగనాయకునితో తిరుమలరెడ్డి పగ గురించి హెచ్చరిస్తాడు. కానీ రంగనాయకుని ఆతిథ్యం తీసుకోకుండా ఏవేవో సాకులు చెప్పి తప్పించుకుంటాడు. ఇది రంగనాయకునికి మనస్తాపాన్ని కలిగిస్తుంది. అదే రోజు అతనిపై సింహాచలం దాడి చేస్తాడు. ఆ దాడి నుండి తప్పించుకోవటంలో గత్యంతరం లేక రంగనాయకుడు సింహాచలాన్ని తీవ్రంగా గాయపరుస్తాడు. సింహాచలం మరణిస్తాడు. రక్తపు గాయాలతో ఇంటికి వచ్చిన రంగనాయకుడు మరలా కోలుకోవటానికి చాలా రోజులు పడుతుంది. హేమసుందరి అత్యంత శ్రద్ధతో పరిచర్యలు చేస్తుంది. హేమ పట్ల అతడి ప్రేమాదరాలు ఇనుమడిస్తాయి. రంగనాయకుడు హేమసుందరితో కలిసి శ్రీరంగేశునికి మొక్కుబడి చెల్లించుకుని వస్తాడు. దారిలో వారికి శ్రీ రామానుజ యతీంద్రులు కనిపిస్తారు. ఇక 5వ భాగంలో కథ ఇలా మొదలవుతుంది. రంగనాయకుడు ఇంటికి వస్తూనే పరమాన్నంతో పిండి వంటలతో భోజనం ముగించుకొని పాన్పుపై మేనువాల్చి హాయిగా నిద్రించాడు. అలాగా ఎంతసేపు గడిచిందో అతనికే తెలియదు. పక్క గదిలో హేమసుందరి మంద్ర మధుర గానమే అతనికి ఒకంచుక మెళకువ కలిగించింది. తంజావూరి వీణతో తన కలకంఠం మేళవించి ఆమె గీతాలాపన కొనసాగించింది. కావేటి రంగా కావేటి రంగా కలనైన కనరావుగా కావేటి రంగా కలనైన కనరావుగా కలికి యవ్వతే నిన్ను కనులారగాంచెనో కౌగిలింతల సోలి కనుమూసి నిదురించెనో కావేటి రంగా కావేటి రంగా కలనైన కనరావుగా కావేటి రంగా. ఆ సంగీతం క్రమక్రమంగా రంగనాయకునికి రవంత మైకం కలిగించింది. ఇంటి ఆవరణలో పూల తోటలో అతని కట్టెదుట ముద్దబంతి పూలు, పొగడలు, చేమంతులు, వేర్వేరు రంగుల చంద్రకాంతలు, మందారాలు బారులు తీర్చి నిలిచి ఆ గాన మాధుర్యంతో మైమరచి తలలూగిస్తున్నట్టు గోచరించాయి. అప్పటికి మధ్యాహ్నం 3వ యామం కొంతవరకు గడిచిపోయింది. మందార పుష్పాల మీద వాలిన రంగురంగుల పిట్టలు రేకుల మీద నిలిచి తీయని తేనె బిందువులను ఆస్వాదిస్తున్నాయి. ద్వారబంధం మీద ఆహారం కోసం పొంచి ఉన్న బల్లి నీరెండ పొడపడి బంగారు పూత పూసినట్టు తలతలలాడింది. ఎన్నాళ్ల క్రితమో తలపెట్టిన మొక్కుబడి ఆనాటికైనా చెల్లించుకోగలిగినందుకు రంగనాయకునికి ఎంతో సంతృప్తి కలిగింది. శ్రీరంగశాయిని సందర్శించిన క్షణంలో అతని శరీరం జలధరించింది. ఆయన కృపా కటాక్షం వల్లనే తనకంతటి అనురాగవతి గాయనీమణి నర్తకి లభించిందని అతడెంతైనా ఆనందించాడు. లేకపోతే అడుగడుగునా కష్టాల పరంపరలెన్నో దాటి ఇలాగా ఒడ్డున పడగలనా
ఇదంతా ఆ స్వామి చలవే, మరి సందేహం లేదు అని సంతృప్తి పడ్డాడు. అంతలోనే హేమసుందరి ఆనంద భైరవి రాగంలో ఇంకొక సరికొత్త గీతాలాపన ప్రారంభించింది. క్రమక్రమంగా ఆ రాగాలాపనలో పరిసర వస్తువులు ఒకటొక్కటే కరిగి సురిగిపోతున్నట్టు రంగనాయకునికి స్ఫురించింది. వీణా స్వరాల సవ్వడి జడివాన జల్లులా నలువైపులా అలుముకుంటున్నట్టు ఒక విధమైన విచిత్రానుభూతి కలిగింది. సామాన్యంగా హేమసుందరి వల్లకీ వాద్యం ప్రారంభించగానే ఆమెకెదురుగా కూర్చుని తాళం వేస్తూ ఆనందించడం అతనికొక పరిపాటి. ఇప్పుడు అలాగ వెళ్ళి హేమ దగ్గర కూర్చోవాలని అనుకున్నాడు. కానీ సంగీత పారవశ్యంతో రవంత మైమరచి అరమూత కన్నుగవతో ఆ విషయమే విస్మరించాడు. అంతలోనే సంగీత ధ్వని క్రమక్రమంగా మందగించి ఆగింది. అయినా రాగభావనతో తన ములకలైనా అతనికి ఇంకా ఆ గానం కొనసాగుతున్నట్టే స్ఫురించింది. అదే సమయంలో హేమసుందరి కాలి అందెల ఘలంఘలలతో తటాల్న అక్కడికొచ్చింది. ఇదిగో మిమ్మల్నే. ఇదేమిటిలాగా ఏదో పరధ్యానంగా ఆలోచిస్తున్నట్టున్నారు. హబ్బే ఏం లేదు. సరే గాని ఎందుకంత హఠాత్తుగా సంగీతం నిలిపివేశావు? రంగనాయకుడు కొంచెం విసుగుదలతో అడిగాడు. పెద్ద పుట్టిమునకే వచ్చిపడింది. 5-6 జట్టీలతో తిరుమల రెడ్డి మన గుమ్మం ముందు నిల్చున్నారు. నిజమేనా అని రంగనాయకుడు తటాలున లేచి ఆ సమీపంలో గోడమూల ఉన్న బాణాకర్ర చేజిక్కించుకొని ఒక్క అంగలో వీధి గుమ్మంలోకి వెళ్ళి ఎక్కడా అని ఎంతో ఆత్రంగా ప్రశ్నించాడు. హేమ అదుగో అక్కడ అని వీధి వైపు చూపించింది. కానీ అతనికి ఆ పరిసరంలో ఎక్కడా మనిషి జాడే కనబడలేదు. ఎక్కడా ఎవరు లేరే అన్నాడు రంగనాయకుడు ఎంతో ఆశ్చర్యపడి. ఇదిగో ఇటు ఈ వైపున అన్నది హేమసుందరి చూపుడు వేలెత్తి నిర్దేశించి. రంగనాయకుడు గిరుక్కున అటు తిరిగాడు. ఆ ప్రాంతంలో కూడా ఎక్కడా తిరుమల రెడ్డి జాడే గోచరించలేదు. వీధి మూల 4-5 పసిపిల్లలెవరో చిన్నారి మేకపిల్లలతో ఆడుకుంటున్నారు. అంతే, ఎక్కడా ఎవరూ కనపట్టలేదే. దానికి సమాధానంగా హేమ కలకల నవ్వు మాత్రమే ప్రతిధ్వనించింది. రంగనాయకునికి అప్పటికీ పరిస్థితి అంతా పూర్తిగా బోధపడింది. ఆమె ఇంకా విరగబడి నవ్వుతూనే ఉంది. అమ్మ దొంగ, ఎంత విచిత్రమైన గొల్ల కలాపం కట్టావు. అతడామె చెయ్యి దొరకబుచ్చుకొని చెక్కిలి మీద నెమ్మదిగా అంటించబోయాడు. కానీ హేమ పట్టు తప్పించుకొని అతనికి అందక దూరంగా పారిపోయింది. అయినా రంగనాయకుడు ఆమెను వెంటాడించడం మానలేదు. పెద్ద పెద్ద స్తంభాల మాటున అటు ఇటు తిరిగి హేమ మాటికి అతనికి అందకుండా తప్పించుకున్నది. చివరికి అతి కష్టం మీద దొరికిపోయింది. అవునులే గాని హఠాత్తుగా అంత చక్కని సంగీతం ఆపివేసి ఎందుకిలాగా గొల్ల కలాపం మొదలుపెట్టావు? హేమ చిరుకోపంతో రొసరొసలాడింది. నా సంగీతం మీద అంతటి అభిమానమే ఉంటే కొంచెం దగ్గరకొచ్చి కూర్చోకూడదా ఏమిటి? పొద్దుస్తమానము పరధ్యానమేనా? సరి ఇందుకా ఈ నాటకం అంతాను? రంగనాయకుడు నిలువునా నిర్ఘాంతపడ్డాడు. పాపం, అనవసరంగా కంగారు పెట్టినట్టున్నాను. నిజంగానే రెడ్డి వచ్చారని హడలిపోయి కాళ్ళు చేతులు విరగదొక్కున్నారులా ఉందే. ఏమో, ఇంతకాలం జరిగిన తర్వాత కాలు కీలు తిన్నబడిందేమో అనుకున్నాను. మీ చెయ్యి పడిన తర్వాత ఇంకెక్కడ తిన్నబడటం? పోనీ అతగాడు రాకపోతే మీ నాయనగారు రాకూడదా? ఆయన మరి రారు. ఎందుచేత? మొట్టమొదటి నుంచి ఆయన ధోరణే అంతా. ఇంకా కడుపు తీపి భరించలేక మా అమ్మ ఎప్పటికైనా వస్తే రావచ్చును. అలాగలాగా ఆ సంభాషణ క్రమక్రమంగా వారి సంసారం గొడవల మీదికి తిరిగింది. అంతలోనే హేమ అకస్మాత్తుగా మాట తప్పించి అడిగింది. అన్నట్టు ఆ ధర్మకర్త దగ్గరికి మరి వెళ్ళదలుచుకోలేదా? తనే కబురు పంపిస్తానన్నారు కదా అని మాట్లాడక ఊరుకున్నాను. మరి ఇన్నాళ్ళు గడిచినా అతీగతి లేకపోయాక ఒకసారి మళ్ళీ వెళ్ళి కనబడకపోతే ఇలాగా? ఆయన గారు మన మాటే మర్చిపోయారేమో. అవును సుమా, నిజమే. ఒకసారి వెళ్ళి కనబడొస్తాను. ఉత్తరీయం భుజం మీద వేసుకొని బయలుదేరబోయాడు రంగనాయకుడు. అంతలోనే హేమ అతనికి అడ్డుపడింది. ఇక ఇప్పుడు వెళ్ళవద్దు. బాగా పొద్దుపోయింది. పోతే మాత్రం ఇంతలోనే పుట్టి మునిగిపోయే రాజకార్యం ఏమీ ఉంది? భయం లేదులే, త్వరగానే తిరిగి వచ్చేస్తానులే. ఇప్పుడే కదా వెళ్ళమన్నావు.
ఏమో బాబు, బిక్కు బిక్కుమంటూ ఈ ఇంట్లో నేనొక్కతిని పడి ఉండలేను. పోనీ రేపు కొంచెం పెందరాలే బయలుదేరి వెళ్దురుగానిలేండి. రంగనాయకుడిక గత్యంతరం లేక నెమ్మదిగా బ్రతిమాలుకున్నాడు. తీరా బయలుదేరానుగా, వెళ్ళని. సాయంకాలమే ఆయన ఇంటి దగ్గర దొరుకుతారు. సూర్యాస్తమయం కాకుండానే తిరిగి వచ్చేస్తాను, సరికదా? హేమ ఎట్టకేలకు అంగీకరించింది. రంగనాయకుడు కనిపించినంత వరకు వీధి గుమ్మల్లో నిలబడి హుస్సూరుమని నిట్టూర్చి తిరిగి లోపలికి వెళ్ళిపోయింది. అతడు అలాగలాగా 2-3 వీధులు దాటి శ్రీరంగ దేవాలయం ధర్మకర్త భవంతి సమీపించాడు. అంతలోనే అతన్ని శ్రీశైలం పలకరించాడు. ధనుర్దాసు గారికి మా మీద దయ తప్పినట్టుందే, కనిపించినా పలకరించడమే మానివేశారు. నిజానికి రంగనాయకుడు అతన్ని చూడలేదు. సత్వర గమనంతో ధర్మకర్త భవంతి వైపు సాగిపోతున్నాడు. కొంచెం తొందర పని మీద ధర్మకర్త గారిప్పుడిప్పుడే దేవాలయం వైపు వెళ్ళిపోయారు, మీరిప్పుడు వెళ్ళినా దొరకరు, మరి లాభం లేదు అన్నాడతడు. మళ్ళీ ఎప్పటికి తిరిగి వస్తారో? రంగనాయకుడు కొంచెం నిరుత్సాహపడి అడిగాడు. ఇహ ఇప్పుడు బయలుదేరితే రాత్రి భోజనాల వేళ దాకా తిరిగి రారన్నమాటే. ఉసూరుమని ఒక నిట్టూర్పు విడిచిపెట్టాడు రంగనాయకుడు. అంతలోనే శ్రీశైలం మళ్ళీ అందుకున్నాడు. పోనీ ఇంతలోనే మించిపోయిందేమిటి, రేపు వెళ్ళవచ్చును, రండి. కాసేపు కావేరీ వీధికి వెళ్ళి వద్దాం. మన వాళ్ళంతా ఈ పాటికి అక్కడికి చేరుకొని ఉంటారు. రంగనాయకుడు కొంచెం తటపటాయించాడు. కానీ శ్రీశైలం బలవంతం మీద మరి కాదనలేక తిన్నగా కావేరీ వీధికి బయలుదేరాడు. ఎండ చల్లబడగానే మల్లులు చాలామంది ఆ వీధి కొసనున్న మద్యశాల చేరుకుంటారు. శ్రీరంగం వచ్చినప్పటి నుంచి ఇప్పపూల మద్యం మీద రంగనాయకునికి ఇనుమిక్కిలి మక్కువ కలిగింది. శ్రీశైలం స్నేహంతో క్రమక్రమంగా ఆ మక్కువ మరింత ఎక్కువై ఇనుమడించింది. ఇద్దరూ మద్యశాలలో ప్రవేశించారు. 4-5 మల్లులు బాగా తప్పతాగి తూలుతున్నారు. మరికొందరు అదే పనిగా మద్యపానంతో మైమరచి రంగనాయకుని రాకే గుర్తించలేదు. వారిలో ఒక తప్పతాగిన వ్యక్తి అతనికేసి బాగా వెటకారంగా చూసి కొంటెగా కన్నుగీటాడు. ఏమిటి బాబూ, ఈ మధ్య బొత్తిగా దర్శనాలు లేవు? ధనుర్దాస్ గారు ఇంతలోనే హరిదాసులైపోయినట్టున్నారే. రంగనాయకుడు ఆ అధిక్షేపణను అంతగా పట్టించుకోలేదు. కళ్ళు మూసుకొని గడగడ 2-3 పాత్రల మద్యం సేవించాడు. దానితో అతనికి రవంత మైకం కమ్మింది. శరీరం గాలిలో తేలిపోతున్నట్టు అనిపించింది. అంతలోనే బాగా మైకం కమ్మిన ఇంకొక వ్యక్తి అరమూత కన్నుగవతో అతనికేసి హేళనగా చూసి అందుకున్నాడు. అంత చక్కని చుక్క దొరికిన తర్వాత ఇంకా ఈ చుక్కెందుకురా నారంగా? ఆ చమత్కారంతో ఆ చుట్టూరా ఉన్న మల్లులందరూ గొల్లుమని నవ్వారు, చప్పట్లు కొట్టారు. ఆ ఆవేశంలో ఇంకొక వ్యక్తి అటూ ఇటూ తూలిపోతూ రంగనాయకునికి దగ్గరగా వచ్చి కళ్ళు 2 ఎగరవేస్తూ అడిగాడు. ఎక్కడి నుంచి కొట్టుకు వచ్చావయ్యా? మహా చక్కని మైనా గోరు వంకని సంపాదించావే. మైనా గోరు వంకేమిట్రా ఎర్రి మొహమ, పంచరంగుల రామచిలకలాగుంటేను అన్నాడు ఇంకొకడు కళ్ళు తేలవేసి కలకలా నవ్వి. రంగనాయకునికి ఆ అసభ్య ప్రలాపాలతో క్రోధావేశం కళ్ళకెక్కింది. మరి సహించలేక సగం తాగిన మద్యపాత్ర చేతి కొద్దీ ఆ వ్యక్తి మీదికి విసిరివేశాడు. అది గాని అతగాడికి తగిలి ఉంటే కణత చెక్క ఊడిపడి ఉండవలసిందే. కానీ ఆ దెబ్బ దూసుకుపోయింది. అంతలోనే ఆ వ్యక్తిని వెనక వేసుకువచ్చి 1-2 మల్లులు రంగనాయకునితో తలపడబోయారు. అతడా ప్రతిఘటనతో మరింత రెచ్చిపోయి లేడిలా ప్రత్యర్థుల మీదికి లంఘించాడు. శ్రీశైలంతో పాటు మరికొందరు మధ్యవర్తులు కలగజేసుకోవటంతో ఆ తగాదా అంతటితో చల్లారింది. లేకపోతే పానశాలలో మద్యంతో పాటు ఆ వేళ రక్తం ప్రవహించి ఉండవలసిందే. అతి కష్టం మీద శ్రీశైలం అతన్ని సందిట ఇరికించుకొని వీధిలోకి తీసుకొచ్చి కాళ్ళ వేళ్ళ పడి బతిమాలి జరిగిందంతా మర్చిపోయి తిన్నగా ఇంటికి తిరిగి వెళ్ళిపోవలసిందని ప్రాధేయపడ్డాడు. మరికొంత దూరం వెంటబెట్టుకుని వెళ్ళి ఇంటికి సాగనంపాడు. రంగనాయకుడు ఇక మారు మాట్లాడక తిన్నగా తన భవంతి వైపు తరలిపోయాడు. ఆనాటి దుస్సంఘటనతో అతని మనస్సు అనేక విధాల వికలమైంది.
మొట్టమొదట ధర్మకర్తను ఒకమారు చూడాలని బయలుదేరాడు. మార్గమధ్యంలోనే తలపెట్టిన పనికి ఒక అడ్డంకి ఏర్పడిందని తెలిసింది. ఆ పైన శ్రీశైలం బాగా బలవంతం చేసి అతన్ని మద్యశాల వైపు తీసుకుపోయాడు. తలవని తలంపుగా తప్పతాగిన మల్లుల వల్ల ఆనాడొక పెద్ద గొడవ బయలుదేరింది. మధ్యలో కలగజేసుకుని శ్రీశైలంతో పాటు మరికొందరు మధ్యవర్తులు అడ్డుకొని ఉండకపోతే ఆనాడు అతని తొందరపాటు శ్రీరంగంలో నలువైపులా మారుమోగి ఉండేదే. తలవని తలంపుగా ఎంత పని జరిగిందే వేళ అని రంగనాయకుడు ఎంతో నొచ్చుకున్నాడు. అతడి ఇంటికి చేరుకునేసరికి బాగా చీకటి పడింది. అప్పుడే పాడి చూడలతో పాలికాపులు కొందరిళ్ళకు చేరుకుంటున్నారు. వీధుల్లో ఆటలాడుకుంటున్న పిల్లల్ని తల్లులు ఎలుగులెత్తి పిలుస్తున్నారు. సంపన్నుల ఇళ్ల పెరళ్లలో పాత్రలలో పాలధారల ప్రతిధ్వని మంద్రమంద్రంగా నలువైపులా వ్యాపిస్తున్నది. సంధ్య చీకట్లలో వేర్వేరు రంగుల ముద్దబంతి పూలు, మందారాలు, మినుగురుల వింత వెలుగులతో అల్లనల్లన తలలూగిస్తున్నాయి. గుడ్డి వెన్నెలలో వెలుగు నీడలొండుంటితో మేళవిస్తున్నాయి. రంగనాయకుడు ఆనాటి దుస్సంఘటనతో బాగా ఆందోళనపడి తొందరగా వీధి గుమ్మం దాటి ఇంటి లోపల ప్రవేశించాడు. అంతలోనే హేమసుందరి అతనికెదురుగా వచ్చి ఎంతో ఆత్రంగా అడిగింది. మీకోసం ఎవరో వచ్చి వీధి అరుగు మీద కూర్చున్నారు, చూడనే లేదా? ఏమిటి పరధ్యానం? మాట్లాడరే. రంగనాయకుని ఆలోచన ప్రవాహానికి అకస్మాత్తుగా అంతరాయం కలిగింది. నా కోసం ఎవరో వచ్చారా? ఎవరు వారు? నేను చూడలేదే. తల వంచుకుని తొందరగా లోపలికి వచ్చేశాను. రంగనాయకుడు కొంచెం కంగారు పడి తటాలిన వెనక్కు తిరిగి చూశాడు. వీధి అరుగు మీద ఎవరో కూర్చున్నారు. ఆయన పక్కనే ఉంచిన సెమ్మాలో మంచి నూనె దీపం మల్లె మొగ్గలా వెలుగుతున్నది. దాని కాంతిలో సన్నని తుంగచాప మీద లేత లక్కతో రూపొందించిన చిత్రాలు దృశ్యంగా ప్రకాశిస్తున్నాయి. దీపం వెలుగులో తుంగచాప మీద కూర్చున్న వ్యక్తి కుదిమట్టంగా కొంచెం పుట్టిగా ఉన్నట్లు కనిపించాడు. ముఖ వైఖరిని బట్టి బ్రహ్మచారి అయి ఉండవచ్చునని స్ఫురించింది. రంగనాయకుడు ఎంతో వినయంగా ఆయన సరసన కూర్చుని సగౌరవ దృష్టితో నెమ్మదిగా అడిగాడు. ఎవరు బాబు తమరు? ఎంతోసేపటి నుంచి నా కోసం వేచి ఉన్నట్టున్నారు. హబ్బే, అట్టేసేపు కాలేదు బాబు. నన్ను దాశరథి అంటారు. మీరు వీధిలోకి వెళ్ళారు, నేను వచ్చాను. ఇంత చేసి 2-3 ఘడియల కంటే ఎక్కువ కాలేదు. రంగనాయకునికి ఆ సమాధానం వల్ల ఆ నూతన పురుషుడెవడో తిన్నగా బోధపడలేదు. కొంచెం జిజ్ఞాసాపూర్వకంగా బొమ్మముడి విరిచి మళ్ళీ అడిగాడు. మందే ఊరు బాబు? మాది ఈ గ్రామమే. శ్రీమద్ రామానుజుల మఠంలో ఉండి వారిని సేవించుకుంటున్నాను. వారు మిమ్మల్ని ఒకమారు చూడాలని చాలా కుతూహలపడుతున్నారు. అందుకోసమే నేను ఇక్కడికి వచ్చాను. రంగనాయకునికి ఆ ప్రత్యుత్తరంతో గొంతులో పచ్చి వెలక్కాయ చిక్కుపడ్డట్టయింది. రామానుజుని పేరు అతనంతకు మునుపు 1-2 మార్లు మాత్రమే విన్నాడు. అంతేగాని ఆ యతీశ్వరుని గురించి అతనికేమీ తెలియదు. అటువంటి వ్యక్తి తన్నొక మారు చూడాలని కుతూహలపడ్డానికి గల కారణమేమో అతనికి అస్సలే అవగాహన కాలేదు. అందుచేత బాగా తటపటాయిస్తూ మళ్ళీ అడిగాడు. ఇంతకీ పనేమిటి బాబు? దాశరథి క్షణకాలం రంగనాయకుని ముఖ వైఖరి ఏకాగ్ర దృష్టితో పరిశీలించాడు. వారా సంగతి నాతో చెప్తారా బాబు? అయినా నా మట్టుకి నాకు చెప్పదగ్గ పని ఏమీ ఉన్నట్టు కనబడదు. మిమ్మల్ని ఒకసారి చూడాలని అనుకుంటున్నారు అంతే. అయినా రంగనాయకుడు ప్రతి సమాధానం చెప్పలేదు. దాశరథి చిరునవ్వు చిలకరించాడు. బాబు, ఈ గ్రామంలో మహామహులెందరో వారి దర్శనం కోసం పడిగాపులు పడి కూర్చుంటున్నారు. అటువంటి యతీంద్రులు మిమ్మల్ని ఒక్కసారి చూడాలని కుతూహలపడుతున్నప్పుడు మీరెందుకు ఇంతగా సంకోచిస్తున్నారో నాకు బోధపడ్డం లేదు. రంగనాయకునికి ఇక గత్యంతరం గోచరించలేదు. ఏదో విధంగా తప్పించుకోవాలని యథాలాపంగా అన్నాడు. ఎంత మాట! అలాగే బాబు, దానికేమిటి? కొంచెం తీరిక చూసుకొని 1 వారంలోగా ఎప్పుడో ఒకప్పుడు వారి దర్శనం చేసుకుంటాను. అతిథి ఆ మాట విని నిలువునా నిర్ఘాంతపడినట్టు రంగనాయకుడు ఊహించుకున్నాడు.
అంతలోనే దాశరథి చిరునవ్వు చిలకరించాడు. వీలైతే వారు ఇప్పుడే వెంటబెట్టుకుని రమ్మన్నారు. ఎప్పుడో వస్తానంటే ఎలాగ చెప్పండి? వారికి నాతో అంత తొందర పని ఏమి వచ్చింది చెప్పమా? అయినా నాకిప్పుడు బొత్తిగా తీరికలేదు. అదీగాక అప్పుడే బాగా చీకటి పడింది కూడాను. పోనీ రేపు వస్తాను దానికే. దాశరథి క్షణకాలం మౌనం వహించాడు. తిరిగి అతని ముఖ వైఖరిలో రవంత ఆలోచన రేఖ తాండవించింది. అయితే రేపు కొంచెం చల్లబడగానే మళ్ళీ మీ దర్శనం చేసుకుంటాను. ఈవేళ బాగా ఆలస్యంగా వచ్చినట్టున్నాను. రేపు కొంచెం బాగా ముందుగానే వస్తాను. అమ్మమ్మ, మీకంత శ్రమ ఎందుకు? నా కోసం తమ వంటి వారు మళ్ళీ రావాలా? నేనే వస్తానుగా. ఎంత మాట! మీరు రారని కాదు, నేనే వచ్చి మిమ్మల్ని వెంటబెట్టుకుని వారి సన్నిధికి తోడుకొని పోవాలని అనుకుంటున్నాను. ఆయన స్వయంగా కలగజేసుకొని ఈ పని అప్పచెప్పినప్పుడు నా విధి నేను నెరవేర్చుకోవాలి కదా. రంగనాయకుడిక ఆ మాటకు అడ్డు చెప్పలేదు. సరే, అలాగే రావచ్చును, దానికేమి. మీ వంటి వారు మా ఇంటికి విజయం చేస్తామంటే కాదంటానా? ఎంత మాట! కానీ అనవసరంగా శ్రమ ఎందుకని, అంతే. దాశరథికి ఆ ప్రత్యుత్తరంతో కొంచెం సంతృప్తి కలిగింది. నేను రేపు 2 జాముల పొద్దు తిరిగి తిరగగానే ఇక్కడికి వస్తాను. దయ ఉంచి ఎక్కడికి వెళ్ళకండి. సెలవా మరి? బాబు, ఒక్క మాట. శ్రీమద్ రామానుజులు మహానుభావులు. ఆయన స్వయంగా చూడాలని అనుకుంటున్నారంటే మీరెంతో అదృష్టవంతులన్నమాట. నా మాట నమ్మండి. సెలవా మరి? కొంచెం నా కోసం కనిపెట్టుకుని ఉండండి, మర్చిపోకండి. చిత్తం, అలాగే అని రంగనాయకుడు ఎంతో మర్యాదగా ఆవరణ ద్వారం దాకా వెళ్ళి దాశరథిని వీడ్కొన్నాడు. బాగా దిగాలు పడి ఉస్సూరుమని నిట్టూర్చి లోపలికి వెళ్ళాడు. హేమసుందరి అంతవరకు వీధి కిటికీ పక్కన నిలబడి ఎంతో ఆత్రంగా వారిద్దరి సంభాషణ ఆలకిస్తూనే ఉంది. రంగనాయకుడు లోపల అడుగుపెట్టగానే దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా అడిగింది, ఎవరండి ఆయన? ఎందుకు వచ్చినట్టు? ఆ వేళ మనకెదురు పడలేదు. రామానుజ యతీంద్రులు. ఆయన నన్నొకసారి చూడాలని అన్నారట. అందుకోసమని వెంటబెట్టుకుని పోవాలని వచ్చారు. ఎందుచేత చెప్పమా? ఏమో మరి, నాకివేమీ అంతుపట్టడం లేదు. హేమసుందరి మరికొంతసేపు అలాగే ఆలోచించింది. అయితే ఈనాటితో మన పని అయిందన్నమాటే. ఎందుచేత? ఎందుకలాగా అంటున్నావు? రంగనాయకుడు ఎంతో కంగారుపడి అడిగాడు. ఈవేళ ముడుపు చెల్లించి తిరిగి వస్తుంటే ఆ యతీశ్వరులు మన ఇద్దరికేసి ఎంతో విడ్డూరంగా చూశారు. నేనప్పుడే అనుకున్నాను కొంప మునుగుతుందని. మీరు నా మాట కొంచెమైనా లక్ష్య పెట్టారా? ఆయన మిమ్మల్ని దగ్గరికి పిలిపించి చల్లగా చీవాట్లు పెట్టి మళ్ళీ మిమ్మల్ని నిచ్చులాపురం పంపించేస్తారు. ఇక జరిగేది ఇంతే, మరి సందేహం లేదు. చాలే, ఇల్లలకగానే పండుగ అయిపోతుందా ఏమిటి? చీవాట్లు పెట్టగానే నీ మానాన నిన్ను విడిచిపెట్టి నా మానాన నేను వెళ్ళిపోతాననుకుంటున్నావా? నా కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు అది ఎన్నటికీ జరగదు, అంతే. నిజంగా మాటికి ఈ మాట మీద నిలబడతారా? నన్ను చంపుకుని తిన్నట్టేనా? అంతే, దీనికిక తిరుగులేదు. సరే గాని, ఇంతకీ ఆ ధర్మకర్త ఏమన్నారు? అసలు ఆయన దర్శనమే కాలేదు. నేను వారి భవంతికి వెళ్ళక మునుపే దేవాలయానికి వెళ్ళిపోయారని తెలిసింది. మరి ఇంతసేపటిదాకా ఏం చేస్తున్నట్టు? ఆ శ్రీశైలం లేడు, అతనితో కలిసి కావేరి వీధికి వెళ్ళాను. హల్లాగా చెప్పండి. నోరు తెరిచేసరికి పరిమళం గుబాళించగానే నేను ముందే అనుకున్నాను మీరు ధర్మకర్త భవంతికి వెళ్ళలేదని. అక్కడికే వెళ్ళాను హేమ. దారిలో శ్రీశైలం కనబడి ధర్మకర్త ఇంటి దగ్గర లేరన్నాడు. కావేరీ వీధికి రమ్మని బలవంత పెట్టాడు. మరి కాదనిలేక ఆ దుష్టుడు ధర్మకర్త లేరని అబద్ధం చెప్పి మిమ్మల్ని మభ్యపెట్టి ఉంటాడు. లేకపోతే మీరే ఈ కట్టుకథ కల్పించారేమో. ఎంతకైనా తగినవారే మీరు. నిజమే హేమ, నాకంత అబద్ధం చెప్పవలసిన అవసరం ఏమీ వచ్చింది? బొత్తిగా నా మాట నమ్మకపోతే ఎలాగా? రంగనాయకుడు కొంచెం చిరాకుతో విసుక్కున్నాడు. పోనీలేండి,
మీకే అంత సంసార బాధ్యత తెలియకపోతే మధ్యన నాకెందుకు ఈ రొస్టు? అప్పుడే అపరాత్రి కావస్తుంది. భోజనానికి లేవండి. భోజనాల వేళ గనుక ఆ విషయం చిలికి చిలికి గాలివాన కాలేదని రంగనాయకుడు కొంచెం సంతృప్తి పడ్డాడు. భోజనాల వేళ కనుక ఆ విషయం చినికి చినికి గాలివాన కాలేదని రంగనాయకుడు కొంచెం సంతృప్తి పడ్డాడు. ఆ మరునాటి ఉదయం శ్రీరంగంలో నలుమూలలా నల్ల నల్లని మబ్బులు అలుముకున్నాయి. పెనుగాలి వీచి ఇళ్ల కిటికీల తలుపులు టపటపా కొట్టుకుంటున్నాయి. వీధుల్లో పెద్ద గాలి దుమారం చెలరేగింది. పండుటాకులు ఉవ్వెత్తుగా పైపైకెగిరి ఇళ్ల కప్పుల మీద తూలి పడ్డాయి. క్రమక్రమంగా పెద్ద జడివాన ప్రారంభించింది. ఇంచుమించుగా 2 జాముల పొద్దు తిరిగేదాకా దాని హోరు తగ్గలేదు. ఆ తర్వాత క్రమక్రమంగా ఆ జడివాన కొంచెం తగ్గుముఖం పట్టింది. కానీ మధ్య మధ్యన జల్లులు పడటం మాత్రం మానలేదు. చూరులో నుంచి చుక్కలొకటే జారిపడి నేల మీద చిన్న చిన్న గుంటలు ఏర్పడ్డాయి. రంగనాయకుని ఇంటి పెరటిలో పూల మొక్కల బారులు వాన్లో బాగా తడిసి తలలు వంచుకున్నట్టు కనిపించాయి. వీధిలో వర్షధార లేకమై చిన్న చిన్న కాలవలై నలువైపులా గలగల ధ్వనులతో ప్రవహించాయి. ఇంటి కప్పు మీద పడుతున్న వాన చినుకుల సవ్వడి మంద్రమంద్రంగా రంగనాయకుని హృదయంలో మారుమోగింది. మధ్యాహ్నం నిద్రలేచిన తరువాత రంగనాయకుడు ఇంకొకసారి ధర్మకర్త కోసం బయలుదేరాలని అనుకున్నాడు. తలవని తలంపుగా ఎడతెగని ముసురు పట్టుకుని మరి విడిచిపెట్టక అదే పనిగా పీడిస్తున్నట్టు కనిపించింది. రంగనాయకునికి మనస్సు ఆనాడు బొత్తిగా సరిగా లేదు. దానికి అనేక కారణాలు ఏర్పడ్డాయి. అతని దగ్గర కుదువు చేసుకున్న సొమ్మంతా అయిపోవచ్చింది. ఇక 2-3 నెలల దాకా కూడా బండి నడవడం కష్టమే. రంగనాయకునికి ఎన్నడూ సొమ్ము విలువ తెలియలేదు. రేపేమైపోయినా సరే ఉన్నంతవరకు ఆ వేళ హాయిగా కాలక్షేపం చేయటమే అతనికి అలవాటు. బాగా జాగ్రత్తగా పొదుపు చేస్తే గాని 2-3 నెలల వరకైనా ఏ లోటు లేకుండా కాలక్షేపం కావడం కష్టమే. అందుచేతనే ధర్మకర్త ప్రత్యుత్తరం కోసం అతడెంతో ఆత్రంగా నిరీక్షించాడు. కానీ ఎన్నిసార్లు వెళ్ళినా రేపురా మాపురా అన్న మాటే గాని ఇంకొక ధోరణి వినపడలేదు. ప్రాణం విసికినా తిరిగి ఇంకొకసారి వెళ్ళాడు. కానీ ఆయన అవసరం వచ్చినప్పుడు తానే కబురు పంపిస్తానన్నాడు. అన్నాడు. మరి పని కట్టుకుని రానక్కర్లేదన్నాడు. ఆ నిర్లక్ష్య ధోరణి తలుచుకోగానే వల్లమాలిన అక్కస్సుతో రంగనాయకుని చెక్కిళ్ళు 2 జేవురించాయి. ఈ అధికార దుర్మదాంధులంతా ఇంతే. కొంచెం పెత్తనం చేతికి రాగానే కళ్ళు 2 నెత్తిమీదికి పోతాయి కాబోలును. చిచ్చి, ఇటువంటి దురహంకారుల ముఖాలు చూస్తే పంచమహాపాతకాలు చుట్టుకుంటాయి. ఏది ఏమైనా సరే ఇక ధర్మకర్త ముఖం చూడకూడదు అని చేదరించుకున్నాడు. కానీ అంతలోనే అతని హృదయాంతరాళం ఈ ఒక్క కోపం వల్ల ప్రయోజనమేమిటి? ఏదో విధంగా వెళ్ళి పని సానుకూలపరుచుకొని రావాలి. కానీ ఇక మున్ముందు హేమతో పాటు అన్న వస్త్రాలకు కూడా అలమటించవలసిన దురవస్థ ఏర్పడి తీరుతుంది సుమా, జాగ్రత్త అని హెచ్చరించింది. హుసూరుమని ఒక వేడి నిట్టూర్పు విడిచిపెట్టాడు రంగనాయకుడు. సరే, ముసురు వల్ల ఈవేళ వీల్లేకపోయింది కదా, రేపో ఎల్లుండో మళ్ళీ ఒకసారి వెళ్ళి చూస్తాను. లేదంటే అనవలసిన మాటలు 4 ఆయన ముఖం మీదే గట్టిగా దులిపి వేస్తాను అని మళ్ళీ కొంచెం సమాధానపడ్డాడు. అంతలోనే అతనికి ఇంకొక ఆలోచన తట్టింది. రంగనాయకునికి శ్రీరంగంలో కల మల్లులందరిలోనూ గట్టిదిట్ట అన్న గొప్ప ప్రఖ్యాతి లభించింది. అందుచేత ఆ నగర వీధుల్లో తన మల్ల విద్యా నైపుణి వెల్లడించి పౌరుల ప్రశంసలతో పాటు కొంత ధనం సంపాదించుకోవచ్చునని అతను అనుకున్నాడు. ఆ పద్ధతి అనుసరిస్తే ఎంతకాలమైనా ఏ విధమైన చీకు చింత లేకుండా హాయిగా కాలక్షేపం చేయవచ్చును. శ్రీరంగంలో ఆ పూటైనా గడవని మల్లులు ఒకరిద్దరూ ఆ విధంగా తమ కుటుంబాలు పోషించుకుంటున్నారు. కానీ అతనికది సరిపడలేదు. ఆ పద్ధతి వల్ల వచ్చే రాబడి చాలా తక్కువ. అదీగాక నడివీధుల్లో ఉత్తరీయం పరిచి సాముగరడీలు ఆరంభించడానికి అతనికి అభిజాత్యం కూడా అడ్డు వచ్చింది. నిచులాపురంలో
ఎంతో మర్యాదగా కాలక్షేపం చేస్తున్న వెంకటనాయకుని కడుపున పుట్టిన తాను అంతటి దైన్యానికి ఒడబడగలడా? అంతకన్నా శ్రీరంగేశుని నామస్మరణతో యాయవారమైన మేలే అనిపించింది. ఆ తరువాత సంపన్నులైన భూస్వాములెవరి దగ్గరైనా పాలికాపుగా కుదురుకుని తన కుటుంబం పోషించుకోవాలని రంగనాయకునికి ఇంకొక సంకల్పం కలిగింది. నిజానికి అది చాలా మంచి ఆలోచనే. కానీ అతనికి శ్రీరంగంలో సంపన్న భూస్వాముల పేర్లైనా తెలియవు. అక్కడ అడుగుపెట్టినప్పటి నుండి 7 మల్లులతో తప్ప ఇక మిగిలిన ఇరుగు పొరుగులెవ్వరితోనూ అతనికంతగా దగ్గర పరిచయం కలగలేదు. ఒక్క హేమసుందరికే ఇరుగు పొరుగమ్మలతో కొంత సన్నిహిత పరిచయం కలిగింది. చిన్నప్పటి నుంచి రంగనాయకునికి నలుగురితోనూ కలిసికట్టుగా తిరిగే ధోరణి అలవడలేదు. ఇక శ్రీరంగం చేరుకున్న తరువాత ఇరుగు పొరుగు గృహస్థులు అతనితో అంటీ అంటనట్టు మాట్లాడి తమ దారిని తాము వెళ్ళిపోయేవారు. అది గమనించి రంగనాయకుడు అంతకన్నా ఎక్కువ ముభావం అలవాటు చేసుకున్నాడు. అందుచేత అతనికి కష్ట సమయంలో ఆదుకోగల ఆత్మీయ మిత్రులెవ్వరూ కనబడలేదు. మల్లులలో కొందరు సంపన్నులున్నారు కానీ ఏదైనా గట్టి అవసరం వస్తే గాని వారెవరూ అంతగా పట్టించుకోరు. మరి గత్యంతరమేమిటి? క్రమక్రమంగా హేమసుందరికి తనకు అన్న వస్త్రాలకే మొహం వాచిపోవలసినంత దురవస్థ తప్పనట్లే కనిపిస్తుంది. అది అలాగా ఉండగా ఇప్పుడీ పులిమీద పుట్రలాగా రామానుజ యతీశ్వరుల బెడద ఒకటి వచ్చిపడింది. దీనికి గల కారణమేమిటో రంగనాయకునికి ఎంతగా తల బ్రద్దలు కొట్టుకున్నా బోధపడలేదు. బహుశా హేమసుందరి ఊహ నిజమే అయి ఉండవచ్చునని అనుమానించాడు. అందుచేత దాశరథి వచ్చే వేళకి ఎలాగైనా ఇంటి దగ్గర ఉండకుండా ముఖం తప్పించి వేయాలని నిశ్చయించుకున్నాడు. అప్పటికి వానతుంపర చాలా వరకు తగ్గింది. ఉత్తరీయం ఒళ్ళంతా కప్పుకుని వీధిలోకి బయలుదేరాడు. హేమసుందరి వీధి గుమ్మం దాకా అతని వెంటబడి ఎక్కడికి అన్నట్టు చూసింది. హెబ్బే, ఎక్కడికి లేదు, ఏమీ తోచడం లేదు, అలాగా తిరిగొస్తాను. ఆయన గాని వస్తే కొంచెం తొందర పని మీద ఎక్కడికో వెళ్ళారని చెప్పు. బాగా చీకటి పడిన తర్వాత గాని తిరిగి రారని చెప్పు. నిజంగా బాగా చీకటి పడిందాకా తిరిగి రారా? ఎంతో ఆత్రంగా అడిగింది హేమసుందరి బొమ్మ ముడి విరిచి. రంగనాయకుడు లీలగా చిరునవ్వు చిందించాడు. రానన్నానా? రారని చెప్పమన్నాను గాని. పాపం, ఉంటానని మాట ఇచ్చి ఇలాగా మభ్యపెట్టడం భావ్యమేనా? బాగుంటుందా? బాగుండకేం చేస్తుంది? అప్పుడే దాశరథి వచ్చే వేళ అయింది. ఇంతా చేసి వీధి మలుపులో ఎదురుపడతారో ఏమో. మరి నేను వెళ్ళాలి. ఒకే ఒక అంగలో వీధిలో పడ్డాడు రంగనాయకుడు. అనేక విధాలైన ఆందోళనలతో సతమతమైన అతని పాదాలు అప్రయత్నంగా కావేరి వీధిలో మద్యశాల వైపు సాగిపోయాయి. గడియ దాటక పూర్వమే అతడు ఆ పానశాలలో ప్రవేశించాడు. వర్షం కొట్టి కురవడం మూలాన ఆ వేళ మల్లులెవరూ అక్కడికి రాలేదు. మద్యశాల అంతా నిర్జీవంగా ఉన్నట్టు కనబడింది. లోపల ఉన్న జనం అంతా కలిసి 4-5 కన్నా ఎక్కువ మంది లేరు. వారైనా వేరువేరుగా తలొక మూల కూర్చుని నెమ్మదిగా మధుర మద్యాలను ఆస్వాదిస్తున్నారు. అయినా అతనికెంతో ఉత్సాహం కలిగింది. రవంత మైమరపు కలిగే వరకు తీయని మైరేయం సేవించాడు. అప్పటికి అతని మనసు బాగా తేలికపడింది. లోపల ఆందోళనలన్నీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినట్టు అనిపించింది. శరీరం నఖశిఖ పర్యంతం దూది పింజల గాలిలో తేలిపోతున్నట్లు ఒక విధమైన ఆనందానుభూతి కలిగింది. ఆకాశంలో నెమ్మదిగా తేలిపోతున్న నల్లని మబ్బుల బారులకేసి అప్పుడప్పుడు జల్లులుగా పడుతున్న తుంపర్లకేసి చూస్తూ కూర్చున్నాడు రంగనాయకుడు. అలాగా ఎంతసేపు గడిచిందో అతనికే తెలియదు. అప్పటికి సూర్యాస్తమయం కావచ్చింది. ఈ పాటికి నా కోసం నిరీక్షించి తిరిగి వెళ్ళిపోయి ఉంటాడు ఆ దాశరథి. ఇక నెమ్మదిగా తిరిగి వెళ్ళిపోవచ్చును. అమ్మయ్యా, ఈ వేళకి బెడద తప్పిపోయింది కదా, ఇక రేపటి మాట అప్పుడు ఆలోచించుకోవచ్చును అని సంతృప్తి పడ్డాడు రంగనాయకుడు. ద్వారం దగ్గర ఆవులిస్తూ కూర్చున్న ఆసామీకి పైకం చెల్లించి మళ్ళీ వీధిలోకి అడుగుపెట్టాడు. వాన తుంపర బాగా తగ్గింది. మబ్బుల బార్లు ఒకటొక్కటే విడిపోయి దూరంగా తేలిపోయాయి. అస్తమించబోతున్న సూర్యుని కాంతి కావేరి వీధిలో ప్రవహిస్తున్న చిన్న
వాన కాలవల్లో ప్రతిఫలిస్తున్నది. పసిపిల్లలు కొందరు ఆకుదున్నెల వంటి పడవలు నీటి ప్రవాహాల్లో విడిచిపెట్టి వాటి వెంటబడి పోతూ ఉన్నారు. ఇళ్లకు మళ్ళీపోతున్న పాడి దూడల అంబారవాలు మాటిమాటికి వీధి మొగలో మారుమ్రోగుతున్నాయి. లేగదూడలు చిన్న చిన్న అరుపులతో ఎగిరెగిరి పడి పలుపులు తెంచుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. వాటి మెడలలో మువ్వలు అప్పుడప్పుడు మంద్రమంద్రంగా ప్రతిధ్వనిస్తున్నాయి. రంగనాయకుడు ఎంతో ఉల్లాసంతో తన భవంతి ఆవరణ ద్వారం తెరుచుకుని లోపల అడుగుపెట్టాడు. అంతే, మరుక్షణంలోనే నిలువునా నిర్ఘాంతపడ్డాడు. వీధి అరుగు మీద తుంగచాప మీద కూర్చున్న దాశరథి చిన్నారి చిరునవ్వుతో, వచ్చారా, మీకోసమే ఎదురుచూస్తున్నాను అన్నాడు. రంగనాయకునికిక కాళ్ళాడలేదు. అయినా అతి కష్టం మీద తన ఆందోళన నిగ్రహించుకున్నాడు. ఎంతో వినయంగా దాశరథిని సమీపించి నమస్కరించి దోసిలి కట్టి నిల్చున్నాడు. తలవని తలంపుగా తొందర పని ఒకటి వచ్చి పడింది. అందుచేత బయలుదేరి వెళ్ళక తప్పలేదు. అదీగాక ఇంత తొందరగా తిరిగి వస్తాననుకోలేదు. పాపము, నా కోసం చాలాసేపటి నుంచి కనిపెట్టుకుని కూర్చున్నారులా ఉంది. దానికేం బాబు, నాకు వేరే పని ఏమీ లేదు. మీకోసమే ఎదురుచూస్తున్నాను. రామానుజుల దర్శనానికి ఇదే తగిన సమయం. రండి వెళ్దాం. రంగనాయకుడికిక ఏమనటానికి పాలుపోలేదు. హోహో, అలాగా, బాగా పొద్దుపోయింది. ఇక ఈవేళ వారి దర్శనం వీలు పడదేమో అనుకున్నాను. అయితే సరే, మీ వెంట వస్తున్నాను, పదండి. ఆ సమయంలో తప్పించుకోవడానికిక వేరే ఉపాయాలేవీ స్ఫురించక రంగనాయకుడు అలాగే వస్తానని మాట ఇచ్చాడు. కానీ లోపల గుబగుబలాడుతూనే ఉంది. అయినా గుండె రాయి చేసుకున్నాడు. ఈవేళ కాకపోతే రేపటికైనా ఆయన దర్శనం తప్పదు. ఇలాగా ఎన్నాళ్ళని తప్పించుకుని తిరగలను? ఏది ఏమైనా సరే హేమసుందరిని విడిచిపెట్టేది లేదని భీష్మించుకొని కూర్చుంటే ఎవరైనా నన్నేమి చేయగలరు? ఇంతకంటే బాగా పెద్ద పెద్ద బెడదలే తప్పించుకొని బయటపడ్డాను. నాకిది ఒక లెక్క అనుకుని కొండంత ధైర్యం తెచ్చుకున్నాడు. లోపలికి వెళ్ళి, ఆటేసేపు ఆలస్యం కానివ్వనులే, ఇప్పుడే తిరిగి వస్తాను అని హేమసుందరితో చెప్పి దాశరథి వెంట బయలుదేరాడు. మరికొంతసేపటికి వారిద్దరూ రామానుజ యతి నివసిస్తున్న శ్రీవైష్ణవ మఠం సమీపించారు. అది శ్రీరంగ దేవాలయం 3వ ప్రాకారానికి 4వ ప్రాకారానికి మధ్య సువిశాలమైన మామిడి తోపులో నిర్మించిన సమున్నత భవనం. రంగనాయకుడు ఇన్నాళ్ల నుంచి ఆ మఠం వైపెన్నడూ పోలేదు. దానిమీద చిన్న చిన్న దేవాగార గోపురాల వలె నిర్మించిన శిఖరాలపై అమర్చిన పసుపు పచ్చని గరుడాళ్వారు పతాక, శంఖ చక్ర గదా ఖడ్గాల కేతనాలు గాలిలో అల్లనల్లన కదలాడుతున్నాయి. సంధ్య చీకటిలో ఆ శిఖరాల మీద అమర్చిన స్వర్ణ కలశాలు స్పష్టంగా గోచరించాయి. ఆ మఠం వైపు చూడగానే రంగనాయకునికి ఏదో ఒక వింత లోకంలో అడుగుపెట్టినట్టు అనిపించింది. దాని ప్రాంగణంలో బారులు బారులుగా నాటిన సురపొన్నలు, పొగడలు, దేవకాంచనాలు, పారిజాతాలు, మందారాలు, వేర్వేరు విచిత్ర వర్ణాల పూలతీగలు, అప్పుడప్పుడే వికసించిన పుష్పాల సువాసనలతో రంగనాయకునికి ఎంతో ఆహ్లాదం కలిగించాయి. ఎంత సొగసైన పూదోట అని అతడెంతో ఆశ్చర్యపడ్డాడు. శ్రీరంగనాథుని పాదముద్రికల వంటి ఊర్ధ్వ పుండ్రాలతో, తులసీమాలలతో రామానుజుని శిష్యులు కొందరు ఎలుగులెత్తి ద్రావిడ వేద పాశురాలు పఠిస్తున్నారు. మరికొందరు మఠం వెనక భాగంలో ఉన్న దిగుడుబావి దగ్గర చేరి సంధ్యావందనాలు ఆరంభించారు. ఇంకా కొందరు పెద్ద పెద్ద దీపపు సెమ్మల చుట్టూ చేరి ఏకాగ్ర వీక్షణలతో తాళపత్ర గ్రంథాలు, భూర్జపత్ర పుస్తకాలు పరిశీలిస్తున్నారు. 4-5 బ్రహ్మచారులు రంగనాయకుని కేసి పరిశీలనగా చూసి తమలో తాము గుసగుసలారంభించారు. అంతలోనే దాశరథి అతన్ని మఠం ముందు చావడిలో ఒక చిత్రాసనం మీద కూర్చోబెట్టి, లోపల ఎవరూ దర్శనం చేసుకుంటున్నట్టున్నారు, కొంచెంసేపు ఇక్కడ కూర్చోండి, నేను మళ్ళీ ఇప్పుడే వచ్చి తీసుకువెళ్తాను, ఎంతోసేపు పట్టదు అని చెప్పి మఠం లోపలికి వెళ్ళిపోయాడు. రంగనాయకునికి అల్లంత దూరంలో రామానుజుని ముఖం విస్పష్టంగా గోచరించింది.
ఆర్ద్ర ప్రసన్నమైన మందహాసంతో ఆయన ఎవరితోనూ ప్రసంగిస్తున్నాడు. ఒక పండు ముసలి ముత్తైదువ వినబడని కంఠస్వరంతో తన గోడేదో వెళ్ళబోసుకుంటున్నది. మధ్య మధ్య కంటనీరు పెట్టుకుంటున్నది. ఒక పసివాడు ఆమె మనవడు కాబోలు ఒడిలో కూర్చున్నాడు. నిశ్చల దృష్టితో రామానుజుని మెడలోని తులసీమాలలు పరిశీలిస్తున్నాడు. ఉండి ఉండి ఆయన ఆ వృద్ధాంగనను ఏదో అడిగి చల్లని పలుకులతో ఓదారుస్తున్నాడు. ఆమె చీరచెరుగుతో కనుకొనుకులు హద్దుకుంటున్నది. మధ్య మధ్య రామానుజ యతి విశాల నేత్రయుగళి పైకెత్తి పరధ్యానంగా దేనివైపో అవలోకిస్తున్నట్టున్నాడు. దీపపు సెమ్మపై కంచు ప్రమిదలలో చిరుదీపికల కాంతిలో ఆ యతీశ్వరుని ముఖం జ్వాజ్వల్యమానంగా ప్రకాశిస్తున్నది. మధ్య మధ్యన కళ్ళు రెండు పైకెత్తి దేనివైపు చూస్తున్నారాయన అని రంగనాయకుడు ఎంతో విస్తుపోయాడు. అంతలోనే ఆ ముత్తైదువ ఒడిలో కూర్చున్న పసివాడు అకస్మాత్తుగా లేచి నిలబడి రామానుజునికి ఎంతో దగ్గరగా వెళ్ళి, తాత, ఇదిగో నా బొమ్మ, ఈవేళ పొద్దున కొనుక్కున్నాను అని తన చిట్టి పిడికిలతో అదిం పట్టుకున్న చిన్నారి చందనపు బొమ్మ చూపించాడు. అంతే, ఆ యతీశ్వరుడు అంతటితో తన ధర్మ ప్రసంగం విరమించి ఎంతో ఆప్యాయంగా ఆ పసివాణ్ణి ఎత్తుకుని ముద్దు పెట్టుకుని ఆ బొమ్మ ఎంతో జాగ్రత్తగా పరిశీలించి, చాలా చక్కని బొమ్మే కొనుక్కున్నావే అని అభినందించి తిరిగి నుదురు ముద్దు పెట్టుకున్నాడు. ఆ పైన వారిద్దరి మధ్య 5-6 నిమిషాల వరకు చిత్ర విచిత్రమైన సంభాషణ కొనసాగింది. రంగనాయకునికి ఆ సంఘటన మరింత ఆశ్చర్యం కలిగించింది. ఎవరో ఇద్దరు చిన్న పిల్లల్లాగా అమాయకంగా నవ్వుకుంటూ ఎంత ఆప్యాయంగా మాట్లాడుకుంటున్నారో అని మరింత ఆశ్చర్యపడ్డాడు. అంతలోనే ఆ వృద్ధాంగన రామానుజునికి సాష్టాంగ నమస్కారం సమర్పించి ఎంతో భక్తితో ప్రసాదం స్వీకరించి పసివాణ్ణి ఎత్తుకుని తిరిగి బయలుదేరబోయింది. కానీ ఆ పిల్లవాడు రామానుజుని విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి ఏమాత్రమూ ఇష్టపడలేదు. విలవిల్లాడి ఆమె పట్టు విడిపించుకోబోయాడు. ఆ ముత్తైదువ మళ్ళీ రేపు వద్దాంలే నాయన అని నెమ్మదిగా బుజ్జగించి యువతలకి వచ్చివేసింది. అంతలోనే దాశరథి రామానుజుడు కూర్చున్న గదికి ఇంకొక వైపున ద్వారం దాటి రంగనాయకుడు దర్శనం కోసం నిరీక్షిస్తున్న సంగతి నివేదించబోయాడు. కానీ అకస్మాత్తుగా ద్వారబంధం దగ్గర నిలబడిపోయాడు. అదే సమయంలో ఒక ఉడత చిన్నారి తోక పైకెత్తి చెంగున రామానుజుని భుజం మీదకి ఎగిరి ఏదో సంగతి చెప్పబోతున్నట్టు తన చిన్ని పెదవులు అలల్లాడించింది. మరుక్షణంలోనే ఒకే ఒక్క చెంగలింపుతో కుడి చేతి మీది కురికింది. రామానుజ యతి దాన్నెంతో ఆత్మీయతతో పెదవుల కద్దుకున్నాడు. పక్కనే జాగ్రత్త చేసిన దానిమ్మ గింజలు కొన్ని ముందుంచి, నీ సంగతి మర్చిపోతానా? ఎంత మాట! అయితే ఈవేళ కొత్తవారెవరో వచ్చినట్టున్నారు మరి అన్నాడు. ఉడత గింజలొక్కటొక్కటే కొరికి తిరిగి చెంగుమని రామానుజని భుజం మీదికి ఉరికింది. ఇంకొక 2-3 చెంగలింపులతో చరచరా ద్వారం దాటి ఆ సమీపంలో ఉన్న గున్నమామిడి చిటారు కొమ్మ మీదకి వెళ్ళిపోయింది. రామానుజుడు లోలోపల నుండి విశాల నేత్రాంతాలలో వెల్లివిరిసిన వాత్సల్యంతో క్షేమంగా చెట్టుకొమ్మ మీదికి వెళ్లే వరకు దానివైపు అవలోకిస్తూనే ఉన్నాడు. అలాగా 4-5 నిమిషాల కాలం గడిచింది. దాశరథి సవినయంగా రామానుజుని సమీపించి రంగనాయకుని రాక నివేదించి చిత్రాసనం మీద కూర్చున్న అతన్ని లోపలికి తోడుకు వెళ్ళి సెలవు తీసుకుని తిరిగి వేరొక చోటుకి పోయి తన విధి నిర్వహణలో నిమగ్నుడైనాడు. లోపల అడుగు పెట్టగానే రంగనాయకుడు అత్యంత భయభక్తులతో రామానుజునికి సాష్టాంగ నమస్కృతి సమర్పించాడు. అంతలోనే ఆ యతి తటాల్న లేచి నిలబడి అతనిని లేవనెత్తి క్షణకాలం నిశ్చల నేత్రాలతో ముఖ వైఖరి పరిశీలించి ఎంతో ఆప్యాయంగా తన సరసనే కూర్చోబెట్టుకున్నాడు. వచ్చావా నాయన? ఇన్నాళ్ల నుంచి నీకోసమే ఎదురుచూస్తున్నాను. ఆ పైన అదేవిధంగా విస్ఫారిత విశాల నేత్రాలతో రంగనాయకుని నేత్ర వైఖరి పరిశీలించడం ప్రారంభించాడు. రామానుజ యతి అంతటి అపూర్వాత్మీయతతో తన్ను ఆదరించగలరని అతడు ఒక ఇంచుకైనా ఊహించి ఉండలేదు. అదీగాక ఆ పలకరింపు అతనికెంతో విడ్డూరంగా వినిపించింది. ఇన్నాళ్ల నుంచి నా కోసమే ఎదురుచూస్తున్నామని అన్నారేమిటి?
నిన్ననే కదా నేను మొట్టమొదట ఈయన కంటబడింది. మరి ఇన్నాళ్ల నుంచి ఎలాగ ఎదురుచూస్తున్నారు? నా పుట్టు పూర్వోత్తరాలు ఈయనకింతకు పూర్వమే తెలుసునా? ఇంతకీ నా కోసం ఎదురు చూడవలసినంత రాచకార్యం ఏమి వచ్చింది? ఇదేమిటి చెప్పమా ఈ విచిత్రం? క్షణకాలం రంగనాయకుని ఆలోచనల పరంపర ఆ విధంగా కొనసాగింది. దీప ప్రమిదల కాంతిలో రామానుజుని ముఖం ప్రఫుల్ల నయనాలతో జ్వాజ్వల్యమానంగా వెలిగిపోతున్నది. ఆ వెడద కనుదోయి వైపు చూడగానే రంగనాయకునికి హేమసుందరి ఆకరణాంత నేత్రయుగళి జ్ఞప్తికి వచ్చింది. తిరిగి తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి. ఈయన ఎంతసేపటికి మరి మాట్లాడరేమిటి? ఎందుకలాగా అదే పనిగా నా వైపు చూస్తున్నారు అని కంగారు పడ్డాడు రంగనాయకుడు. అంతలోనే రామానుజుని పెదవులపై తరళ దరహాసం వికసించింది. ఆయనే మున్ముందుగా తిరిగి పలకరించగలరని రంగనాయకుడు అనుకున్నాడు. కానీ అలాగలాగా 5-6 లిప్తల కాలం గడిచిన రామానుజుని పెదవులు విడివడలేదు. రంగనాయకునికి ఆ మౌనంతో ఎంతో ఇరుకున పడ్డట్టయింది. మరి భరించలేక అతడే మొట్టమొదట ప్రసంగం ప్రారంభించాడు. తమరొకసారి రమ్మన్నారని దాశరథి అన్నారు. వారే స్వయంగా నన్ను వెంటబెట్టుకుని ఇక్కడికి తీసుకొచ్చారు. అవును నాయన, నేనే పిలిపించాను. నీవు శ్రీ రంగనాథస్వామికి సమర్పించిన పైడి కనుదోయి బంగారు తిలకము పరిశీలించిన పిమ్మట ఒకసారి చూడాలని అనిపించింది. ఆ కనుల జంట స్వామి ముఖం మీద ఇంద్రధనుస్సుల జంటల జ్వాజ్వల్యమానంగా వెలిగిపోతున్నది. ఇన్నాళ్ల నుంచి ముత్యాలహారాలు, మాణిక్య కుండలాలు, రతనాలు, బాహుపురులు మొక్కుకున్న భక్తులున్నారు గాని ఇటువంటి వింత మొక్కుబడి చెల్లించిన వారెవ్వరూ కనపడలేదు. ఇందుచేతనే నిన్నిక్కడికి పిలిపించాను. ఆ సమాధానం వినగానే రంగనాయకునికి ముచ్చెమటలు పోశాయి. తన విడ్డూరపు మొక్కుబడి చెల్లింపు వల్ల శ్రీరంగేశుని ఎడల ఏదో గొప్ప అపచారమే జరిగి ఉండవచ్చునని బాగా భయపడ్డాడు. స్వామి, నా వల్ల వల్లమాలిన అపరాధమే జరిగిపోయింది. ఏదో తెలియక చేశాను, మన్నించండి. రామానుజయతి రవంత బొమ్మముడి విరిచి ప్రఫుల్ల దరహాసంతో నెమ్మదిగా ప్రశ్నించాడు. ఇదేమిటి నాయన ఇలాగంటున్నావు? ఇందులో స్వామి ఎడల అపరాధం ఏమైనా జరిగిందా? రంగనాయకునికిక ఏమంటానికి పాలుపోలేదు. కొంచెంసేపు ఆలోచించి హేమసుందరి తన వేలు విడిచిన మేనమామ కుమార్తె అయినట్టు, తల్లిదండ్రులు ఇష్టపడకపోవటం వల్ల అతి రహస్యంగా ఆమెతో కలిసి శ్రీరంగం వచ్చివేసినట్టు ఒక చిన్న కట్టుకథ కల్పించాడు. తన కోరిక నెరవేరిన పక్షంలో అంతకు మునిపే హేమసుందరి వెడద కనుదోయి కొలతలతో స్వామికొక సువర్ణ నేత్రయుగళి పైడి తిలకం సమర్పించవలనని మొక్కుకున్నట్టు చాలా సంగ్రహంగా బయటపెట్టాడు. దోసిలి కట్టి తెలియక చేసిన తప్పిదం మన్నించవలసిందని తిరిగి ప్రాధేయపడ్డాడు. కానీ రామానుజుని ముఖంలో రవంతైన ఆశ్చర్యఛాయ పొడగట్టలేదు. కేవలం తటస్థ దృష్టితో అలతి నగవులతో తిరిగి ప్రసంగించాడు. దీనిలో అపచారమేమీ లేదే. ఎవరి కోరికల ప్రకారం వారు తమ మొక్కుబడులు చెల్లించుకుంటారు. దానికేమి? ఆ ప్రతి సమాధానంతో రంగనాయకునికి ప్రాణం లేచి వచ్చినట్టయింది. మొట్టమొదట ఆయన తన దుశ్చర్యను గర్హించి గట్టిగా మందలించగలరని ఎంతో భయపడ్డాడు. హేమసుందరితో సాంగత్యానికి అంతటితో స్వస్తి చెప్పి తిన్నగా తిరిగి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోవలసిందని ఆజ్ఞాపించగలరని ఆందోళన పడ్డాడు. ఆ మాట పాటించని పక్షంలో తన వ్యవహారం శ్రీరంగ దండనాయకుని వరకు వెళ్ళిపోవచ్చునని లోలోపల అనుమానించాడు. కానీ అటువంటిదేదీ జరగలేదు. పైగా తన మొక్కుబడులతో స్వామి ముఖం దేదీప్యమానంగా వెలిగిపోతున్నదని ప్రశంసించారు. ఆ ప్రసన్న ధోరణి గమనించి రంగనాయకుడు పట్టరాని సంతోషంతో తలమునకలైనాడు. అంతలోనే రామానుజయతి అత్యంతాత్మీయ దృష్టితో ప్రశ్నించాడు. సరిగా నాయన, అంతటి పెద్ద పైడికళ్ళ జంట మొక్కుకున్నావు కదా, ఆ అమ్మాయి నేత్రాలు అంత విశాలమైనవా? రామానుజుని వంటి యతీశ్వరుల ముఖతః వెలువడిన ఆ ప్రశ్న విని రంగనాయకుడు ఎంతో ఆశ్చర్యపడ్డాడు. అసలా విధమైన
జిజ్ఞాస కలగడానికి గల కారణమేమో అతనికి అవగాహన కాలేదు. కొంచెంసేపు వల్లమాలిన బిడియంతో కుంచుకుపోయి తల వంచుకుని కూర్చున్నాడు. ఎట్టకేలకు ఏదో విధంగా ధైర్యం తెచ్చుకుని నెమ్మదిగా నసిగాడు. స్వామి, తమ వంటి పెద్దల దగ్గర నేనేమని విన్నవించుకోగలను? ఎంతోమంది అందగత్తెల వైపు చూశాను. అంతటి చక్కటి పెద్ద కన్నుల జంట నాకెక్కడా కనపడలేదు. తమ వంటి పూజ్యుల దగ్గర ఉన్నమాట అన్నందుకు మన్నించండి. మొట్టమొదట చూసినప్పుడు రాత్రింబవళ్ళు అదే పనిగా ఆ కళ్ళు నన్ను వెంటాడించాయి. అయితే అడుగడుగునా నాకన్నీ విఘ్నాలే ఎదురుపడ్డాయి. కనుకనే హేమసుందరి నా ఇంట అడుగు పెడితే ఆమె కన్నుల కొలతతో స్వామికొక మొక్కుబడి చెల్లించుకోవాలని నిశ్చయించుకున్నాను. మా నిచులాపురంలోనే కాదు, శ్రీరంగంలో కూడా నాకెక్కడ అటువంటి సొగసైన కన్నుల జంట కనబడలేదు. ప్రగాఢ సంకోచంతో మరి రంగనాయకుని నోట మాటే వెలువడలేదు. రామానుజయతి విపరీతమైన ఆశ్చర్యంతో తల మునకలైనాడు. వీనుదోయి వరకు వ్యాపించిన విడద కన్నులెంతో పెద్దవి చేసి, ఓహో అలాగా, అంతటి పెద్ద కళ్ళ జంట ఇంకెక్కడా కనబడనే లేదా? నిజమేనా అని తిరిగి రెట్టించి అలవోకగా నవ్వి ఎంతో ఆప్యాయంగా అతని చూపుల లోతులు పరిశీలించాడు. రంగనాయకుడు మిక్కిలి బిడియంతో శిరస్సు కొంచెం వంచుకున్నాడు. నేనన్నమాట నిజమే స్వామి. ఒక్క మీ నేత్రాలు తప్ప నాకు ఇంకెక్కడా అంతటి పెద్ద కనుదోయి కనబడలేదు. రామానుజయతి ఆ సమాధానం వినగానే ఒక్కమారుగా కలకల నవ్వి నిమేషకాలం రంగనాయకుని ముఖ వైఖరి నిశ్చల దృష్టితో పరీక్షించి వాత్సల్యపూర్ణ వీక్షతో ప్రశ్నించాడు. సరిలే, నా మాటకేం గాని, ఇంతకు మునుపు నీవు ఎన్నడూ కనీ విని ఎరగనంతటి పెద్ద పెద్ద కన్నులున్నాయి సుమా. కావాలనుకుంటే అవి నీకొకసారి చూపించగలను. ఏమంటావ్? ఆ ప్రశ్నలో ఆర్ద్రాదరంతో పాటు కొంచెం కొంటెతనంతో మేళవించిన చిలిపితనం స్పష్టంగా స్ఫురించింది. అది విని రంగనాయకుడు నిలువున నిర్ఘాంతపడ్డాడు. ఇదేమిటి, యతీశ్వరులు ఇలాగా మాట్లాడుతున్నారు? ఇటువంటి పెద్దలు ఇలాగా ప్రసంగించవచ్చునా అనుకున్నాడు. నిజానికి ఆ ప్రశ్నలో గల అంతరార్థం అతనికేమీ అంతుపట్టలేదు. అంతటి సొగసైన కన్నులున్న ఆ అతిలోక సౌందర్యమూర్తి ఎవ్వరో అతనికి అసలే బోధపడలేదు. ఆ అందాల రాశి ఎవ్వరో అన్న జిజ్ఞాస లోపల మొలకెత్తింది. ఆ మనోజ్ఞమూర్తిని గూర్చి ప్రశ్నించాలన్న గట్టి సంకల్పం కూడా కలిగింది. మాట నోటిదాకా వచ్చింది. అంతలోనే రంగనాయకుడు ఎంతో సంకోచించి పెద్దల సాన్నిధ్యంలో అటువంటి మోటు ప్రస్తావన బొత్తిగా మర్యాద కాదు అని తమాయించుకున్నాడు. ఉట్టిపడుతున్న అడకువతో ఆ విషయమై తన దృఢ నిశ్చయం వెల్లడించాడు. స్వామి, శ్రీరంగేశుని దయవల్ల హేమసుందరి నా ఇంట అడుగుపెట్టినప్పుడు అదే 10,000 అనుకున్నాను. ఈ జన్మకేక కోరుకోవలసింది ఏదీ లేదని అనిపించింది. ఎంతటి అతిలోక సుందరి అయినా సరే మరి నేనింకొకరి వైపే కన్నెత్తి చూడదలుచుకోలేదు. ఆ శ్రీరంగశాయి దయవల్ల 10 కాలాల పాటు ఆమె చల్లగా ఉంటే మరి నాకంతకన్నా కావలసింది ఏదీ లేదు. అయితే ఒక్క మనవి. ఏమిటది అన్నట్టు రామానుజుని నుదుటి మీద ఒక చిన్న బొమ్మ ముడి విరిగింది. పెదవులపై చిరునవ్వు అలవోకగా తరలించింది. రంగనాయకుడు దేవాలయంలో ఊరేగింపు ఉత్సవాలలో స్వామి సేవ కోసం తాను చేసిన ప్రయత్నం సంగతి ప్రస్తావించాడు. చిన్ననాటి నుంచి సాముగర్డీలలో తన నిరంతర సాధన సంగతి వెల్లడించి ఊరేగింపులో రంగనాథుని సమక్షంలో మల్ల విద్యా నైపుణితో పౌర ప్రముఖుల మన్ననలు అందుకోగలనని విన్నవించాడు. అంతకు మునుపు ఎన్ని మార్లు సందర్శించిన దేవాలయ ధర్మకర్త నోట రేపురా మాపురా అన్న మాటలే తప్ప వేరొక చల్లని పలికేది వినపడలేదని చెప్పి ఉసూరుమని ఒక వేడి నిట్టూర్పు విడిచిపెట్టాడు. ఆయనతో చెప్పి దేవాలయంలో తనకేదైనా చిన్న ఉపాధి ఏర్పాటు చేయించవలసిందని వేడుకున్నాడు. వీలు పడితే ఒకసారి తన మల్లబంధ పాండిత్యం పరీక్షించవలసిందని ప్రార్థించాడు. రామానుజుడది విని రవంత ఆశ్చర్యపడి ఉపతాయి, తోరహత్తము
మొదలైన క్లిష్ట మల్లబంధాల సంప్రదాయాలలో సామాన్యులకెవ్వరికీ తెలియని కొన్ని మెళకువలు అడిగి రంగనాయకుని సమాధానాలు విని సంతోషించి ఎంతో ఆప్యాయంగా అభినందించాడు. మరి కొంతసేపటి వరకు వారి ప్రసంగం మల్ల విద్య మీదే కొనసాగింది. రామానుజునికి ఆయా విషయాల్లో గల నిశిత పాండిత్యం, అభినివేశం గమనించి తిరిగి రంగనాయకుడు ఇంకొక మారు విపరీత ఆశ్చర్యంతో తల మునకలైనాడు. ఏకాగ్ర దృష్టితో రామానుజుని బలిష్ట భుజయుగళి పరిశీలించడం ప్రారంభించాడు. ఆ యతీశ్వరుడు అతని ఆ ప్రగాఢాశ్చర్య ధోరణి గమనించి తిరిగి ప్రశ్నించాడు. ఏమిటి నాయనా, అంత ఏకాగ్ర వైఖరితో పరిశీలిస్తున్నావు? రంగనాయకుడు కొంచెం చటపటాయిస్తూ నసిగాడు. ఏమీ లేదు స్వామి, చిన్నతనంలో మీరు సాముగర్డీలలో బాగా చెయ్యి తిరిగిన వారై ఉండవలనని అనుకుంటున్నాను. దానికి ప్రతి సమాధానం రామానుజుని ముఖతః రంగనాయకునికొక క్షణకాలం వరకు సన్నని కలకల నవ్వు మాత్రమే వినిపించింది. హబ్బే, నాదంతా కేవలం శృత పాండిత్యమే. బాగా చిన్నతనంలో మెలకువలేవో కొన్ని విన్నానంతే. తిరిగి రామానుజుని ముఖతః రవంత హాస్యధ్వని వినిపించింది. రంగనాయకునికి ఆ ప్రత్యుత్తరంతో మరింతగా ఉత్సాహం కలిగింది. మీరీ విద్యలో ఆరితేరిన గట్టి దిట్టలై ఉండవచ్చునని మొట్టమొదట నడివీధిలో కనిపించినప్పుడే అనుకున్నాను. లేకపోతే సామాన్యులెవ్వరికీ తెలియని లోతులెలాగా తెలుస్తాయి మీకు? ఎప్పుడైనా ఇంకొకసారి వచ్చి మీ వద్ద మెళకువలు కొన్ని నేర్చుకోవాలని ఉవ్విళ్ళూరుతున్నాను. వీలు పడితే నాకు తెలిసిన మెలికిపట్లు కొన్ని మీ ఎదుట చూపించాలని కోరిక. గట్టిగా పరీక్షించిన పిమ్మట మీ వంటి విద్వాంసులు మెచ్చినదే విద్య కదా. అంతలోనే రామానుజుని పెదవులపై రవంత ఆశ్చర్యంతో మేళవించిన దరహాసం మొలకెత్తింది. హబ్బే, నాకు తెలిసింది చాలా తక్కువ, అంతా వినికిడి. గట్టిగా తలుచుకున్నావంటే ఈ విద్యలోనే కాదు, మరే విద్యలోనైనా నన్నిట్టే మించిపోగలవు. సరే, దీనికేమి గాని ఆ ధర్మకర్తని ఇంకొకసారి చూసిరా. అక్కర మందైనప్పుడు మాటిమాటికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి, తప్పదు. స్వామి కృప వల్ల నీ కోరిక నెరవేరగలదేమో ఎవరు చెప్పగలరు? ఏ వ్యవహారంలోనైనా నా వంటి వారంతా కేవలం నిమిత్త మాత్రులే. అయినా నువ్వు అడిగిన మాట మర్చిపోన్లే. ఆ విధంగా గట్టిగా ధైర్యం చెప్పిన తర్వాత తన కోరిక తప్పక నెరవేరగలదని రంగనాయకుడు ఎంతో సంతోషించాడు. సవినయంగా సాష్టాంగ నమస్కారం సమర్పించాడు. సెలవు తీసుకుని తిరిగి వెళ్ళిపోవాలని అనుకున్నాడు. కానీ రామానుజుడు అతన్ని అంతటితో విడిచిపెట్టలేదు. ప్రసాదం తీసుకుని రావాల్సిందని ద్వారానికి అవతల అనతి దూరంలో ఆజ్ఞ కోసం నిరీక్షిస్తున్న దాశరథికి ఆజ్ఞాపించాడు. అతడంతవరకు కొనసాగిన వారి ప్రసంగాల ధోరణి విని నిశ్చల చిత్ర ప్రతిమల నిర్ఘాంతపడ్డాడు. ఆచార్యునకు సాముగర్డీలలో అంతటి నిశిత పాండితి ఉన్నదన్న సంగతి అతడు ఇంతకు మునుపెన్నడూ విని ఉండలేదు. అదీకాక ఆయన ఎంతటి ఆత్మీయులతో ప్రసంగించినా ఎన్నడూ తన నిరంతర గంభీర ముద్ర రవంతైనా సడలించలేదు. అటువంటి మౌనమూర్తి ఈనాడొక కొత్త మల్లునితో, చిరకాల మిత్రునితో సంభాషించినట్టెంతో ఉల్లాసంగా ప్రసంగిస్తున్నారు. ఇదేమిటి విచిత్రం అని తిరిగి ఎంతో ఆశ్చర్యపడ్డాడు. ఎన్ని విధాలా ఆలోచించినా అంతటి అపూర్వ ఆత్మీయ దృష్టికేమి హేతువో అతనికి ఏమాత్రమూ బోధపడలేదు. సరే, మున్ముందు అదే తెలియగలదని సమాధానపడిన వెనువెంటనే వేర్వేరు తీయని భక్ష్యాలతో నిండించిన పళ్ళెరంతో ఆచార్యుడున్న గదిలోకి ప్రవేశించాడు. రంగనాయకుడు 1-2 తినుబండారాలు మాత్రమే ఆరగించి మరి అక్కర్లేదని చెప్పి తప్పించుకోవాలని అనుకున్నాడు. కానీ రామానుజుని అనునయం వల్ల చాలా వరకు అవి స్వీకరించక తప్పలేదు. ఆ అపూర్వాదరణ దాశరథికే ఎంతో ఆశ్చర్యం కలిగించింది. రంగనాయకునిక ఆర్ద్ర వాత్సల్యం గమనించగానే కన్నతల్లి ఆప్యాయత జ్ఞప్తికి వచ్చింది. అయితే హేమతో కలిసి శ్రీరంగంలో అడుగుపెట్టిన తర్వాత ఆమె తన విషయమే ఉపేక్షించిన సంగతి తలుచుకొని ఉసూరుమని నిశ్వసించాడు. ఆ యతీశ్వరుని ఆర్ద్ర వాత్సల్యం తలుచుకోగానే అతని నేత్రాంతాలలో చిన్న చిన్న కన్నీటి బిందువులు 1-2 పొటమరించాయి. నెమ్మదిగా ఫలహారం ముగించి అతి కష్టం మీద నిగ్రహించుకున్న డగ్గుత్తికతో
తిరిగి సెలవు తీసుకున్నాడు. రామానుజయ్యతి ఎంతో ఆత్మీయతతో అతని భుజం మీద చేయి వేసి ద్వారం వరకు సాగనంపి, చూడు నాయన, తీరికగా ఉన్నప్పుడెప్పుడైనా ఇక్కడికి వస్తూ ఉండు అన్నాడు. రంగనాయకుడు అది విని వల్లమాలిన సంకోచంతో తల వంచుకున్నాడు. తొణికిసలాడుతున్న గద్గదికతో విన్నవించాడు. స్వామి, నా వంటి మోటు మనిషికి ఇక్కడ అడుగుపెట్టడానికి కూడా అర్హత లేదు. అయినా తమ ఆజ్ఞ అతిక్రమించడం భావ్యం కాదని వచ్చాను. మరి ఇంతకంటే తమ వంటి వారికి నేనేమని విన్నవించుకోగలను? ఆ పైన ఎంతగా ప్రయత్నించినా అతని నోట మాట వెలువడలేదు. ప్రగాఢ గద్గదికతో కంఠం స్తంభించింది. అంతలోనే మంద్ర మధుర స్వరంతో రామానుజుని ప్రతి సమాధానం వీణుదోయిలో ప్రతిధ్వనించింది. ఎందుకు నాయనా నీకింత సంకోచం? స్వయంగా నేనే కదా రమ్మన్నాను. అదీగాక నా దగ్గర మెళకువలు కొన్ని నేర్చుకోవాలని అన్నావు. అప్పుడే మర్చిపోయావా? నేను కూడా నీ విద్య లోతెంతటిదో పరిశీలించాలని కుతూహలపడుతున్నాను. నీ పిడికిలి పట్టు ఎంత గట్టిదో చూడాలి. ఒకసారి తీరిక చేసుకునిరా. ఆ ప్రత్యుత్తరంతో రంగనాయకుని సంకోచం చాలా వరకు తొలగిపోయింది. శిరస్సు కొంచెం పైకెత్తి తిరిగి ప్రగాఢ భక్తితో రామానుజుని పాదాల మీద వాలి నమస్కరించి సెలవు తీసుకున్నాడు. ఇంటికి బయలుదేరిన తర్వాత రంగనాయకునికి ఆనాటి సంఘటన అంతా ఒక విచిత్ర స్వప్నంలా భాషించింది. తన వంటి మొరటు మీద రామానుజ యతీశ్వరుని వంటి పుణ్యమూర్తి ఆర్ద్ర వాత్సల్య దృష్టి ప్రసరించడానికి ఏమి కారణమో ఎంతగా ఆలోచించినా అతనికి రవంతైనా తెలియలేదు. రంగనాయకునికి ఇన్నాళ్ల నుండి శ్రీరంగంలో నా అనుకోదగ్గ ఆత్మీయులెవరూ కనపడలేదు. ఇంతకాలం గడిచినా అతనితో ఆప్యాయంగా ప్రసంగించిన వారొక్కరూ కనబడలేదు. ఇరుగు పొరుగు వారందరూ అతనిని చూచి చూడనట్టు ఉపేక్షించారు. ఎవరైనా కొంచెం పలకరించినా అంటీ అంటనట్టు మాట్లాడి తమ దారిన తాము తరలిపోయారు. మొట్టమొదట రామానుజుని సందర్శనానికి రంగనాయకుడు ఎంతో సంకోచించాడు. ఆయన హేమసుందరి వ్యవహారం అంతటితో కట్టిపెట్టి తిరిగి నిచులాపురం వెళ్ళిపోవలసిందని ఆజ్ఞాపించగలరేమో అని చాలా భయపడ్డాడు. కానీ మఠంలో ఉన్నంతసేపు ఆ ప్రస్తావనే రాలేదు. పైగా తాను సమర్పించిన పైడి కన్నుల జంట, బంగారు తిలకము స్వామి ముఖం మీద జ్వాజ్వల్యమానంగా వెలిగిపోతున్నాయని ప్రశంసించారు కూడా. గుమ్మంలో అడుగు పెట్టగానే హేమసుందరి ఏమి జరిగిందని ఎంతో ఆత్రంగా అడిగింది. ఆనాటి వ్యవహారం అంతా పూసగుచ్చినట్టు ఏకరువు పెట్టాడు రంగనాయకుడు. హేమసుందరి మొట్టమొదట తాను విన్నది నిజమేనా, వట్టి వేళాకోళం కాదు కదా అని అనుమానించింది. అదే సందేహం పైకి వెల్లడించింది. కానీ అతని ప్రతి సమాధానం విన్న తర్వాత మరి నమ్మక తప్పలేదు. అందుచేత ఎంతో సంతోషించింది. అటువంటి మహనీయుని ప్రాపకం దొరికినప్పుడు తమకేదైనా ఉపాధి ఏర్పడకపోదని ధైర్యం చెప్పి ధర్మకర్తను ఇంకొక మారు తప్పక సందర్శించవలసిందని ప్రోత్సహించింది. 4-5 రోజులు గడిచిన తర్వాత రంగనాయకుడు ఒకనాటి అపరాహ్న వేళ రామానుజుని సందర్శనం కోసం బయలుదేరాడు. పడక గదిలో ఒక మూల నిలబెట్టిన బాణాకర్ర చేతబట్టి వీధి గుమ్మంలో అడుగుపెట్టాడు. హేమసుందరికి అతని ధోరణి బొత్తిగా బోధపడలేదు. ద్వారానికి ఆనుకుని నిలబడి విస్ఫారిత విశాల నేత్రాలతో తరలిస్తున్న దరహసితంతో విపరీత ఆశ్చర్యంతో తలమునకలై అడిగింది. ఇదేమిటి, బాణాకర్రతో బయలుదేరుతున్నారు? ఎక్కడికి? ఎవరి మీదైనా పగబట్టారా? అబ్బే, అందుకోసం కాదులే, మఠానికి. అయితే మధ్యన బాణాకర్ర ఎందుకు? ఆయన నా విద్య పరీక్షిస్తామన్నారని చెప్పానుగా, అప్పుడే మర్చిపోయావా? పరీక్ష చేశాక ఆ ధర్మకర్తతో కానీ చెప్తారా? ఏమో మరి, ఆయన నాతో ఆ మాట అనలేదు. కానీ ఒకవేళ చెప్పాలనుకుంటున్నారేమో. హేమసుందరి మరి ప్రశ్నించలేదు. సరే అన్నట్టు మాట్లాడక ఊరుకున్నది. తిరిగి రంగనాయకుడు బయలుదేరిన తర్వాత త్వరగా ఇంటికి రావాల్సిందని, ఆలస్యం చేయవద్దని బ్రతిమాలుకున్నది. రామానుజుని దర్శించిన మరునాడే రంగనాయకుడు ఇంకొక మారు శ్రీ వైష్ణవ మఠానికి పోవాలని ఉబలాటపడ్డాడు. కానీ అంత త్వరగా అక్కడికి వెళ్ళటం బాగుండదేమో అని మళ్ళీ సంకోచించాడు.
అదీగాక దేవాలయ ధర్మకర్తను ఇంకొక మారు సందర్శించవలసిందన్న రామానుజుని ఆదేశం కూడా పాటించవలసిన అక్కర కలిగింది. ఆ వ్యవహారం ముగిసినంత వరకు 2-3 రోజుల పాటు మఠానికి పోవలనన్న తహతహ అతి కష్టం మీద నిగ్రహించుకున్నాడు. రంగనాయకుడు మఠంలో ప్రవేశించేసరికి 3 జాముల పొద్దు తిరిగింది. అతని చేతనున్న పొడుగాటి బాణాకర్ర చూచి బ్రహ్మచారులు, సన్యాసులు కొందరెంతో ఆశ్చర్యపడి కొంచెం దూరంగా తొలగిపోయారు. అతనికి వారి చురుకు చూపుల లోతుల అంతరార్థం బోధపడకపోలేదు. అయినా ఓరిమి వహించి అలాగే గోడ కానుకుని నిల్చున్నాడు. అంతలోనే ఒక వృద్ధ యతి చిత్రాసనం తెచ్చి వీధి అరుగు మీద పరిచి కూర్చోవలసిందని వేడుకున్నాడు. అక్కర్లేదు బాబు, ఇలాగ నిలబడితేనే ఎంతో సుఖంగా ఉంది అన్నాడు రంగనాయకుడు ఎంతో చిరునవ్వు చిందించి. రామానుజులు ఈవేళ శ్రీభాష్యం వ్యాఖ్యానిస్తున్నారు. మరి ఈవేళ వారి దర్శనం సాధ్యపడదేమో. అయినా కొంచెం సేపుండి వారికి విన్నవిస్తాను. అంతవరకు మీరిక్కడ విశ్రమించండి అన్నాడా వృద్ధయతి. అయ్యో, పుట్టెడాసితో వచ్చానే అనుకుని ఉసూరుమని నిశ్వసించాడు రంగనాయకుడు. అతనికెదురుగా మఠావరణంలో మామిళ్ల కొమ్మలకు వేలాడగట్టిన కాషాయ వస్త్రాలు చిరుగాలిలో అటూ ఇటూ కదలాడుతున్నాయి. అప్పుడప్పుడు లేత ఎండ పొడపడి అవి తళతళ మెరుస్తున్నాయి. పారిజాతాలు, పొగడపూలు ఉండి ఉండి ఒకటొకటే నేల మీద రాలుతున్నాయి. నీలి నీలి నీడలలో వేర్వేరు తీరుల మంచి ముత్యాలలా వెలుగుతున్నాయి. వేరొక వైపున మగ్గిన నారింజ పళ్ళ మీద వాలిన చిలకలు 2 రెక్కలలలాడించి కీచుకీచుమని అరుస్తున్నాయి. బాదం చెట్టు కొమ్మ మీద ఎర్రగా పండిన ఆకుల వెనక పసుపు పచ్చని తొండలు 2 తలలు పైకెత్తి ఆహారం కోసం ఎంతో ఆత్రంగా పరిశీలిస్తున్నాయి. అతని కట్టెదుట ఏపుగా పెరిగిన కొబ్బరి తోపులో ఏతం సవ్వడి మంద్రమంద్రంగా వినిపిస్తున్నది. ఆ తోట మధ్య రవంత ఏటవాలుగా ఉరిగిన ఒక పోక చెట్టు చుట్టూ అల్లిబిల్లిగా అల్లుకున్న తాంబూల వల్లికల చిగురురాకుల మీద చీమల బారులు లేత ఎండలో తమ ఎడతెగని ప్రయాణాలు కొనసాగిస్తున్నాయి. ఆ పైన రంగనాయకుని దృష్టి రామానుజుడున్న గదివైపు మరలింది. ఎంతగా ప్రయత్నించినా ఆ యతీశ్వరుని చెక్కిలి మాత్రమే గోచరించింది. అంతలోనే ఒక వృద్ధ యతి లోపలికి వెళ్ళి సవినయంగా అతని రాక నివేదించాడు. మరుక్షణంలోనే రామానుజుని ముఖం తరళ దరహాసంతో వికసించింది. అలాగా, ఎంతసేపు అయిందొచ్చి? చాలాసేపు అయింది. మీ భాష్య ప్రవచనానికి అడ్డంకి ఏర్పడగలదేమోనని. దీనికి అంతరాయమేమిటి? వెంటనే లోపలికి తోడుకుని రాలేకపోయినారా? అయ్యో పాపం, ఎంతసేపటి నుంచి వేచి ఉన్నాడో. ఆ వృద్ధ యతికి ఆ సమాధానంతో రవంత పశ్చాత్తాపం కలిగింది. తొందరగా యువతలకొచ్చి రంగనాయకునికి ఆ వార్త వెల్లడించాడు. ఆచార్యుని ముఖంలో ఆతృత గుర్తించి దాశరథి, యజ్ఞమూర్తి మొదలైన అంతేవాసులంతటితో తమ శ్రీభాష్యాధ్యయనానికి స్వస్తి చెప్పి సవినయంగా నమస్కరించి వీడ్కొన్నారు. రంగనాయకుని వంటి వాడక్కడికి వచ్చినట్టు వినగానే ఆచార్యుడు విశిష్టాద్వైత వేదాంతపరమైన శ్రీభాష్య వ్యాఖ్యానం తటాలున మధ్యలోనే ముగించినందుకు వారందరికీ లోలోపల కొంచెం కించ బయలుదేరింది. యజ్ఞమూర్తికది మరింత మథన కలిగించింది. అయినా వారెవ్వరూ అది అణువంతైనా పైకి వ్యక్తం కానియలేదు. రంగనాయకునికి అప్పటికే బాగా వేళ మించిపోయిందని అనిపించింది. అందుచేత లోపలికి వెళ్ళిన పిమ్మట రామానుజుని అనుమతితో అతి త్వరితంగా తన మల్ల విద్యా పాండితీ వైభవం వ్యక్తీకరించవలనని సంకల్పించుకున్నాడు. కానీ అతని అభిలాష అనుకున్నంత త్వరితంగా నెరవేరలేదు. కుశల ప్రశ్నతో ప్రసంగం ప్రారంభించి అత్యంతాత్మీయతతో రామానుజ యతి అతని సంసార పరిస్థితుల విశేషాలు అడిగి తెలుసుకున్నాడు. మరికొంతకాలం వరకు తన సంసార యాత్ర సుఖంగా కొనసాగించడానికి ఏ విధమైన లోటు రాదని రంగనాయకుడు అన్నాడు. కానీ రామానుజ యతికి ఆ ప్రత్యుత్తరం రవంతైనా సంతృప్తి కలిగించలేదు. అతడు యథార్థ స్థితి వెల్లడించలేదని
రామానుజయేతి గ్రహించుకున్నాడు. కొంచెంసేపు ఆలోచించి ప్రశాంత స్వరంతో ప్రశ్నించాడు. అయితే నాయన, ఆ ధర్మకర్త వ్యవహారం ఏమైంది? మొన్న వారి దర్శనం చేసుకున్నాను. ఒక వారంలోగా ఏదో ఒక మాట నిశ్చయించి చెప్తామన్నారు. ఓహో, అలాగా? అయితే అది శుభశకునమే కదా. అయినా తమరొక్కసారి వారితో... రంగనాయకుడు స్పష్టంగా తన కోరికను వ్యక్తీకరించాడు. అక్కర్లేదు, ఆయన అనుకూలంగా ఉన్నారన్న మాటే. ఏదో ఒక చిన్న ఉపాధి దొరక్కపోదులే. తప్పక తిరిగి ఇంకొకసారి వెళ్ళి చూసిరా. సరే, దీనికేమి గాని సాములో, గరిడీలో, శ్రీరంగంలో అంతటా పెద్ద పేరు సంపాదించినట్టున్నావే. నిన్న నేను ఈ విషయం విన్నాను. నీ మెలకువలు ఎటువంటివో కొంచెం పరిశీలించాలని అనుకుంటున్నాను. ఇప్పుడు వీలు పడుతుందా? ఆ ప్రశ్న వినగానే రంగనాయకుడు పట్టరాని మహోత్సాహంతో ఉప్పొంగిపోయాడు. తన సాము సంగతి మున్ముందుగా తానే ప్రస్తావించవలనని ఉబలాటపడ్డాడు. కానీ ఆచార్యుడే మొట్టమొదట ఆ విషయం ప్రశ్నించగానే పెళ్ళుబికిన ఉల్లాసావేశంతో అతని శరీరం గగురు పొడిచింది. ఒక్క అంగలో వీధిలో గోడ మూల ఆనించిన బాణాకర్ర చేజెక్కించుకుని రామానుజుడున్న గది కుడివైపున గున్న మామిళ్ల మధ్య విశాల ఆవరణంలో నిలబడ్డాడు. అత్యంత వినయంతో నేల మీద వాలి సాష్టాంగ నమస్కృతి సమర్పించి కుడి ఎడమ చేతులతో అవలీలగా బాణ అందిపుచ్చుకొని నిరంతర శరవేగంతో సాము కొనసాగించాడు. బాణ క్రమక్రమంగా వాయువేగంతో గిరగిర తిరిగిన ధ్వని ఆ పరిసరంలో అంతటా రివ్వుమని మారుమ్రోగింది. ఆ సవ్వడి విని మామిళ్ల మీద గోళ్లల్లో ఉన్న పిట్టలన్నీ అన్ని వైపులా చెదిరిపోయాయి. ఆ కలకలం విన్న దాశరథి, యజ్ఞమూర్తి, అనంతసూరి మొదలైన రామానుజుని శిష్యులు అనేకులు అక్కడికి వచ్చి నిశ్చల నేత్రాలతో రంగనాయకుని విద్యా నైపుణి పరిశీలించారు. మరికొంతసేపటికి విపరీత వేగంతో బాణా తిరిగిన ధ్వని సన్నని ఈలలా వినిపించింది. రామానుజ యతి ఆ ప్రచండ వేగం గమనించి ఎంతో ఆశ్చర్యపడి తటాలున లేచి 1-2 అడుగులు వేసి ద్వారం సమీపంలో నిల్చున్నాడు. దాశరథి అంతలోనే మిక్కిలి అడకువతో సమీపించి తన భుజం అవలంబనంగా సమర్పించాడు. రామానుజ యతి అతని మీద అలవోకగా ఆనుకున్నాడు. నాయనా దాశరథి, నిశ్చలమై నిలిచిన అతని అరమోర్పు కన్నుగవ పరిశీలిస్తున్నావా? ఆహా, ఎంతటి ఏకాగ్రత! ఆ పరమాద్భుత నైపుణి పరిశీలించిన పిమ్మట దాశరథి నోట మాటే వెలువడలేదు. మరికొంతసేపటికి బాణా తిరిగిన తీరే కనపడలేదు. క్రమక్రమంగా అది అదృశ్యమైపోతున్నట్టు పడగట్టింది. రంగనాయకుడు క్రమక్రమంగా బాగా అలసిన విషయం గమనించి అంతటితో సాము విరమించవలసిందని రామానుజయేతి రవంత చెయ్యెత్తి హెచ్చరించాడు. అల్లనల్లన బాణా వేగం మందగించింది. మరికొంతసేపటి వరకు మల్ల విద్యలో మరికొన్ని మెళకువలతో తన అద్భుత పాండితి వెల్లడించవలనని రంగనాయకుడు సంకల్పించుకున్నాడు. కానీ రామానుజుడు ఇక ఆవశ్యకత లేదన్నట్టు ఒక చిరునవ్వుతో సూచించాడు. తిరిగి వారుభయులు గదిలో ప్రవేశించి ఒకరొకరికెదురుగా సమాసీనులైనారు. రామానుజుని వంటి మల్ల విద్యావేత్త తన పరిశ్రమ అవునని మెచ్చుకున్న తీరు పరికించి రంగనాయకుడు తనలో ఎంతైనా ఉప్పొంగిపోయాడు. రహస్యాలేవైనా తెలియజేయవలసిందని దోసిలి కట్టి ఎంతో అడకువతో వేడుకున్నాడు. ఆ ప్రార్థన విన్నపిమ్మట రామానుజుని ముఖతః మంద్ర మధురమైన కలకల హాసం వెలువడింది. నాయనా, మల్ల విద్యలో నాకన్నా నీవే ఎన్నో రహస్యాలు ఎక్కువగా నేర్చుకున్నావు. వాస్తవానికి నాకు ఆ విద్య లోతులేవి తెలియనే తెలియవు. ఇక్కడ ఉన్న మలులందరిలోనూ ఇంతకు మునుపే గట్టి దిట్ట అన్న కీర్తి గడించుకున్నావు కదా. ఇదే విధంగా ఏకాగ్ర నిష్ఠతో మరికొంతకాలం పాటు సాధన కొనసాగిస్తే ఇక దక్షిణాపథంలో అంతటా గొప్ప ప్రతిష్ట గడించుకోగలవు, సందేహం లేదు. తమ అమోఘాశీర్వచనం అని రవంత శిరస్సు ఉంచుకున్నాడు రంగనాయకుడు. తిరిగి వారిద్దరి ప్రసంగం వేర్వేరు చిత్ర విచిత్ర మల్లబంధాల మీదికి తిరిగింది.
రామానుజ రంగనాయకులు ఉభయులు చిరకాలానికి కలుసుకున్న మల్లమిత్రుల్లా ఎంతో ఆప్యాయంగా ఎడతెగని సంభాషణ కొనసాగించారు. ద్వారంలో ఆజ్ఞ కోసం నిరీక్షిస్తున్న దాశరథికేగాక మిగిలిన అంతేవాసులకందరికీ ఆ అన్యోన్యత ఎంతో అపూర్వంగా భాషించింది. రంగనాయకుని ఎడల రవంత అసూయ రేకెత్తించింది. ద్రవిడ దేశ విద్వాంసులెవరైనా సందర్శనార్థమై వచ్చినప్పుడు వారికి విశిష్టాద్వైత వేదాంత పరమార్థం వ్యాఖ్యానించడం రామానుజ యతికొక పరిపాటి. ఇక సాధారణ పౌరులెవ్వరికైనా శ్రీరంగేశుని ఎడల ప్రగాఢ భక్తి ప్రపత్తులు ఉపదేశించడం శిష్యులు అనేక పర్యాయాలు స్వయంగా పరిశీలించారు. కానీ రంగనాయకునితో కొనసాగిన ప్రసంగాలలో సూచనాప్రాయంగానైనా అటువంటి ప్రస్తావనే వినబడలేదు. ఇదేమిటి విడ్డూరం అని వారిలో వారనేక విధాల గుసగుసలాడుకున్నారు. అలాగలాగా మరికొంతసేపు సంభాషణ కొనసాగిన పిమ్మట రంగనాయకుడు ఇనుమడించిన భక్తితో రామానుజునికి సాష్టాంగ నమస్కారం సమర్పించి వీడ్కొని తిన్నగా తన భవంతికి తరలిపోయాడు. హేమసుందరి అతని ముఖతః ఆనాడు జరిగిన విశేషాలన్నీ విని ఇక తప్పక తమకేదో కొంత ఉపాధి ఏర్పడగలదన్న ధైర్యంతో ఎంతో ఆనందించింది. ఆ మరునాడు ఉదయమే లేచి రంగనాయకుడు ధర్మకర్త భవంతికి వెళ్ళి దర్శనం కోసం నిమేషం ఒక యుగంగా నిరీక్షించాడు. ఎట్టకేలక ఆ ధర్మాధికారి బరువైన శరీరంతో యువతలికొచ్చి భవంతి వాకిట పెద్ద అరుగు మీద మెత్తని దిండు మీద ఆనుకుని కూర్చొని హేళనగా రంగనాయకుని వైపొక క్రీగంటి చూపు ప్రసరింపజేసి నెమ్మదిగా తాంబూల సేవ ప్రారంభించాడు. రంగనాయకుడు అతని సన్నిధికి పోయి చేతులు కట్టుకుని నిలబడి మిక్కిలి అడకోతో తన గోడు వెళ్ళబోసుకున్నాడు. ధర్మకర్త పోకచెక్క కటుక్కుమని కొరికి క్షణకాలం నఖశిఖ పర్యంతం రంగనాయకుని శరీర సౌష్ఠవం పరీక్షించాడు. ఉత్సవ సమయాలలో అవసరమైనప్పుడు అర్ధరాత్రి వేళ వరకు స్వామికి ఎదురుగా నిలిచి మల్ల విద్యా వినోదాలతో సేవించుకోవాలి. ఏమంటావు? చిత్తం. అలాగే. అవసరమైతే తెల్లవారుజాము వరకు కూడా సేవించుకోగలను. అయితే ఆ కష్టం మాత్రం తమరు కొంచెం చిత్తగించాలి. ప్రస్తుతానికి మాసానికి 3 వెండి చక్రాల కన్నా వేతనం వీలుపడదు. మున్ముందు నీ శక్తి సామర్థ్యాలు పరిశీలించిన తరువాత 5-6 చక్రాల వరకు ముట్టవచ్చును. రంగనాయకుడు 7-8 చక్రాలు ఆశించాడు. అదే మాట ఉట్టిపడుతున్న వినయంతో వినబడి వినబడినట్టు నసిగాడు. దేవాలయ ధర్మాధికారి తిరిగి తాంబూల సేవ కొనసాగించాడు. అరే, ఇంతగా ప్రాధేయపడుతున్నావు గనక 5 చక్రాలు ఏర్పాటు చేయిస్తున్నా. ఇక ముందు మరి ఇంతకంటే ఆశించవద్దు. 1 ఏడాది గడిచిన తర్వాత నీ అదృష్టం బాగుంటే శ్రీమంతులు అర్పించిన దేవమాన్యమేదైనా తటస్థపడగలదేమో. ఎవరు చెప్పగలరు? రంగనాయకునికి ఆ ప్రతి సమాధానంతో కొంచెం సంతృప్తి కలిగింది. ధర్మాధికారిని సగౌరవంగా వీడ్కొని వెనువెంటనే రామానుజ మఠం వైపు సాగిపోయాడు. అప్పటికి 2 జాముల పొద్దు తిరిగింది. ఆచార్యుని సందర్శనానికది తగిన తరుణం కాదు. ఆ శుభవార్త విన్నవించాలన్న తహతహతో ఇంచుమించుగా 1 గడియ సేపు నిరీక్షించాడు. రామానుజ యతిని సందర్శించగానే సవినయంగా నమస్కరించి ఆనాటి వృత్తాంతం సంగ్రహంగా నివేదించాడు. తమ దయ వల్లనే ఇంత త్వరగా నాకిది లభించింది. ఇన్నాళ్ల నుంచి ఎన్నెన్నిసార్లు తిరిగినా ఆయన నోట రేపురా మాపురా అన్న సమాధానం తప్ప ఇంకొక మాటే వినబడలేదు. ఒకవేళ మీరెన్నడైనా ఆయనతో ఈ విషయం ప్రస్తావించారేమో. లేదు నాయన, నేను ఆ మాటే తలపెట్టలేదు. నీవిక్కడకు వచ్చి నాతో ప్రసంగించి ప్రసాదం స్వీకరించిన సంగతి ఆయన కర్ణాకర్ణిగా విని ఉండవచ్చును. నీమీది అపూర్వాదరణకది ఒక చిన్న కారణమై ఉండవచ్చును. ఇంతకీ ఆ శ్రీరంగశాయి కటాక్షం నీ మీద ప్రసరించింది. దీనికంతటికీ అదే ప్రధాన కారణం. అంతే, నేను కేవలం నిమిత్తమాత్రుడనే. రంగనాయకుడిగా మారు పలకలేదు. సర్వము స్వామి సంకల్పమే అని చెప్పి మౌనముద్ర వహించడం ఆచార్యునికి ఒక పరిపాటి అని అతడు అంతకు మునిపే గ్రహించుకున్నాడు.
అకాలంలో వచ్చినందుకు మన్నించవలసిందని వేడుకొని సెలవు తీసుకుని తిన్నగా తన భవంతి వైపు సాగిపోయాడు. ఇంటిలో అడుగుపెట్టగానే అతని ముఖ వైఖరి గమనించి తలపెట్టిన పని చక్కగా నెరవేరిందని హేమసుందరి గ్రహించడానికి ఎంతోసేపు పట్టలేదు. అంతలోనే ఆనాటి శుభవార్త రంగనాయకుడు ఆమెకెరిగించాడు. ఆ సంతోషంతో తల మునకలై వారు ఉభయులు సరస సల్లాపాలతో మధ్యాహ్నం భోజనం ముగించుకుని విశ్రమించారు. ఆనాటి నుంచి రంగనాయకుని మనస్సు బాగా కుదుటపడింది. ఇక రేపటి మాట ఏమో అన్న నిరంతర విపరీత ఆందోళన పూర్తిగా తొలగిపోయింది. రంగనాయకుడు ఆ మరునాడే ధర్మకర్తను ఇంకొకసారి సందర్శించి అనుమతి అందుకొని శ్రీరంగేశుని సేవలో ప్రవేశించాడు. ఆనాటి నుంచి ఉత్సవాలలో, ఊరేగింపులలో స్వామి సమక్షంలో నిలిచి అపూర్వ మల్లబంధాలతో, చిత్ర విచిత్రమైన సాము గరడీల విన్యాసాలతో పౌరుల ప్రశంసలందుకున్నాడు. క్రమక్రమంగా అతని చాకచక్యం మల్ల ప్రముఖులకే గాక శ్రీరంగ ప్రముఖులందరికీ అపూర్వాశ్చర్యం కలిగించింది. ధర్మాధికారి ఇచ్చిన భృతితో రంగనాయకుని జీవిత యాత్ర అనుకున్నంత సుఖంగా కొనసాగలేదు. అప్పటికతని దగ్గర నిలవ ఉన్న సొమ్మంతా అయిపోయింది. ఆ పరిస్థితిలో వేరొక ధనార్జన మార్గమేదీ స్ఫురించలేదు. మరి కొన్నాళ్ళు గడిచిన తర్వాత తీరిక సమయాలలో నగర వీధుల్లో తన మల్ల విద్యా నైపుణితో కొంత సొమ్ము సంపాదించుకోవచ్చునన్న ఆలోచన మొలకెలెత్తింది. శ్రీరంగం చేరుకున్న కొత్తలో అతనికి ఆ ఉపాయం స్ఫురించకపోలేదు గాని విపరీతమైన అభిజాత్యం పడగ పైకెత్తి బుసకొట్టింది. ఇటీవల కొన్నాళ్ల నుంచి ఉత్సవాలలో స్వామికెదురుగా నిలిచి సాము గరిడీలారంభించిన పిమ్మట ఆనాటి ఆభిజాత్యం క్రమక్రమంగా సడలిపోయింది. ఆ పైన హేమసుందరి కూడా దానిలో అంతటి తలవంపేమీ లేదని ప్రోత్సహించింది. పెద్ద పెద్ద విద్వాంసుల శాస్త్రాల పాండిత్యాలు పరిశీలించి మహారాజులు అనేక విధాల గౌరవించడం లేదా? అదేవిధంగా నా విద్య పరీక్షించి మెచ్చుకుని శ్రీరంగంలో సంపన్నులెవరైనా కానుకలిచ్చి ఆదరించవచ్చును. దీనిలో అగౌరవం ఏమి ఉన్నది అని తనలో తాను సమాధానపడ్డాడు. ఆ మరునాటి నుంచి తీరిక వేళల్లో శ్రీరంగ వీధులలో తన విద్యా వినోదాలు ఆరంభించాడు. మొట్టమొదట అది తనకు కొంచెం ఎబ్బెట్టుగా ఉన్నట్టు స్ఫురించింది. కానీ క్రమక్రమంగా ఆ సంకోచం పూర్తిగా సడలిపోయింది. స్వామి సేవ ముగిసిన తర్వాత కొంచెం తీరిక చిక్కినప్పుడు వీధుల్లో తన మల్ల విద్యా వినోదాలు ఆరంభించాడు. క్రమక్రమంగా ఆనాటికి ఆనాడు అతనికేదో కొంత రాబడి కనబడింది. ఒక్కొక్కప్పుడు తలవని తలంపుగా ధనికులు కొందరు అతని నైపుణ్ణి గమనించి బంగారు అంగుళీకాలు కూడా బహుకరించారు. మరికొందరు ఇంకా ఆనందించి పైడి చక్రాలు, వెండి శంఖ నాణేలు విసిరివేశారు. ఆ విధంగా పోగుబడిన సొమ్ముతో అతనికి ఏ విధమైన లోపము, చీకు, చింత లేకుండా జీవితం చాలా సుఖంగా గడిచిపోయింది. ఒక్కొక్కప్పుడు తన దగ్గర మిగిలిన సొమ్ముతో హేమసుందరికి ముక్కెర, శంఖ చక్రాల వంటి కర్ణాభరణాలు మొదలైన చిన్న చిన్న నగలు కొని చేయించాడు. అప్పుడప్పుడు మరికొంత సొమ్ము దాశరథి ద్వారా శ్రీ వైష్ణవ మఠానికి సమర్పించాడు కూడా. ఆ పరిస్థితులలో రంగనాయకుడిక తన వంటి అదృష్టశాలి లేడనుకుని ఆనందంతో తల మునకలైనాడు. ఆ సంతోష సమయాలలో అతనికి పూర్వం నిచుళాపురంలో హేమసుందరి గాఢానురాగ గాథ జ్ఞప్తికి వచ్చింది. ఆ రోజుల్లో మొట్టమొదట గోపాలస్వామి ఆలయంలో ఆమె నేత్రాభినయం చూచిన క్షణంలోనే అతని శరీరం జలధరించి గగురు పొడిచింది. తన గుండెలోనే హేమ అందెల జంట ఘల్లు ఘల్లుమని ధ్వనించినట్టు ఒక విచిత్రమైన అనుభూతి కలిగింది. ఆమె ఆ కరుణాంత విశాల నేత్రాల వైపు చూచిన పిమ్మట కనురెప్పల కదలికే అంతరించింది. నృత్యం ముగిసినంత వరకు మరి శరీర స్పృహే లేదు. ఆనాటి నుంచి ఆమె వెడద కనుదోయి సందర్శించిన నాడిక అతనికి కంటికొక్క కునుకైనా పట్టలేదు. అటువంటి అపూర్వ సౌందర్యవతి సాంగత్య భాగ్యం లభించగలదని అతడెన్నడూ కల్లోనైనా ఊహించి ఉండలేదు. స్వామి అపార కృప వల్లనే తన కోరిక ఫలించిందని తిరిగి ఇంకొకసారి నిశ్చయించుకుని రంగనాయకుడు ఉల్లాసావేశంతో ఉప్పొంగిపోయాడు. ఆ పైన రామానుజ యతి
ఆర్ద్ర వాత్సల్యం తలుచుకోగానే అతని కనుకొలుకులలో కవోష్ణ బాష్పావళి తరలించింది. మొట్టమొదట ఆ యతీశ్వరుని సందర్శించినప్పుడు రంగనాయకుడు అనేక విధాల మథనపడ్డాడు. సన్నసన్నగా చీవాట్లు పెట్టి మారు మాటాడక తిరిగి నిచ్చులాపురం వెళ్ళిపోవలసిందని ఆజ్ఞాపించగలరేమోనని ఎంతో ఆందోళన పడ్డాడు. కానీ అటువంటి ప్రస్తావనే రాలేదు. పైగా ఎంతో ఆప్యాయంగా తన మల్ల విద్య పరిశీలించి వేనోళ్ల అభినందించారు. కన్నతల్లి కన్నా ఎంతో ఆత్మీయతతో అభిమానంతో ఆదరించారు. ఎన్నెన్ని విధాల ఆలోచించినా ఆ యతీశ్వరుని అపూర్వ ఆదరణకేమి కారణమో అతనికి అవగాహన కాలేదు. స్వామి సేవలో ఏమాత్రమూ తీరిక చిక్కకపోయినా రంగనాయకుడు ఒక్కనాడైనా రామానుజుని సందర్శన భాగ్యం పోగొట్టుకోలేదు. బాగా చీకటి పడినా సరే తిన్నగా మఠం వైపు సాగిపోయేవాడు. అయితే అందువల్ల తిరిగి ఇంటికి చేరుకోవడానికి ఒక్కొక్కప్పుడు బాగా ఆలస్యమయ్యేది. హేమసుందరికి ఆ ధోరణి ఎంతైనా మనోవ్యథ కలిగించింది. అయినా ఆమె మరికొన్నాళ్ల వరకు అదేమని ప్రశ్నించలేదు. కానీ మరి భరించలేక క్రమక్రమంగా రుసరుసలు ఆరంభించింది. అందువల్ల అతనికి కొంత మనఃఖేదం కలగకపోలేదు. కానీ గత్యంతరం కనబడలేదు. మరికొన్నాళ్లకు ఆమె ఏదో విధంగా సమాధాన పడగలదని రంగనాయకుడు అనుకున్నాడు. మఠంలోనికి రాకపోకలు ఎక్కువైన కొద్దీ రామానుజుని అంతేవాసుల్లో కూడా అతన్ని గురించిన గుసగుసలు ఇనుమడించాయి. ఎవరో ఒకరిద్దరికి తప్ప మిగిలిన వారికెవ్వరికీ తన మీద రవంతైనా సదభిప్రాయం కలగలేదని రంగనాయకుడు ఊహించకపోలేదు. మఠంలో అడుగుపెట్టినప్పుడు వారి చురుకు చూపులు అతనికెంతైనా ఆందోళన కలిగించాయి. కానీ రంగనాయకుడు ఎక్కడా చెక్కు చెదరలేదు. రామానుజుని వంటి పుణ్యమూర్తి నన్నెంతో ఆదరించి కళ్ళకద్దుకుంటున్నప్పుడు ఇక ఇతరుల గోడు నాకేలా అని ధైర్యపడి అతడిక ఆ విషయమే తలపెట్టలేదు. ఇక్కడితో పిలక గణపతి శాస్త్రి గారి విశాల నేత్రాలు 5వ భాగం పూర్తి అయింది. కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ తోటి వారికి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని ఆదరించండి. కామెంట్ తప్పకుండా చేయండి. ఆలకించినందుకు ధన్యవాదాలు.